హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎస్ఆర్కే అకాడమీ. ఈ రోజు మనం టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ చాప్టర్ పార్ట్ 8 నేర్చుకోబోతున్నాం. ప్రీవియస్ గా పార్ట్ 1 టు పార్ట్ 7 లో మనం ఈ చాప్టర్ యొక్క బేసిక్స్, మోడల్స్ అండ్ మోడల్ 1 టు మోడల్ 6 ని కవర్ చేయడం జరిగింది. ఈ క్లాసెస్ ని కానీ మిస్ చేస్తుంటే మా అఫీషియల్ ఛానల్లో టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్ ప్లేలిస్ట్ అవైలబుల్ గా ఉంది. ఆ క్లాసెస్ ని కంప్లీట్ చేసుకొని ఈ క్లాస్ చూడాల్సిందిగా మా మనవి. సో లెట్స్ స్టార్ట్ పార్ట్ 8 ఆఫ్ టైమ్ స్పీడ్ అండ్ డిస్టెన్స్. సో మనం పార్ట్ 8 అండ్ పార్ట్ 9 డీల్ చేయబోయేది మెయిన్ గా రేసెస్ గురించి. ఓకే, రేసెస్ లో మనం ఫస్ట్ గా ఈ పార్ట్ 8 లో నేర్చుకోబోయేది ఏంటంటే అండర్స్టాండింగ్ టర్మ్స్ ఆఫ్ లీనియర్ రేస్. లీనియర్ రేస్ అంటే స్ట్రైట్ అంటే లీనియర్ కదండి. సో లీనియర్ రేస్ అంటే స్ట్రైట్ రేసెస్ మీద జరిగే వాటిలో ఉండే టర్మ్స్ గురించి తెలుసుకుంటాం అనమాట ఫస్ట్ గా ఈ రోజు. నెక్స్ట్, లీనియర్ రేసెస్ లో మనకి మొత్తం మెయిన్ గా 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఆ 3 టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ని మనం ఎగ్జాంపుల్స్ సాల్వ్ చేస్తా వాటి ప్రొసీజర్ ని కూడా నేర్చుకుంటాం. అండ్ ఫైనల్లీ సర్క్యులర్ రేసెస్ ఇంట్రో ఇచ్చుకొని వాటిల్లో ఏ టర్మ్స్ ఉంటాయి అండ్ వాటిలో క్వశ్చన్స్ లో ఫస్ట్ టైప్ క్వశ్చన్ ని ఎలా సాల్వ్ చేయాలో నేర్చుకొని ఈ రోజు మోడల్ 7 అండ్ 8 క్వశ్చన్ సాల్వ్ చేసి ఈ క్లాస్ ని ముగిద్దాం. సో లెట్ స్టార్ట్ రేసెస్ కాన్సెప్ట్. సో let me explain the terms of linear races. Dead heat and head start. డెడ్ హీట్ అంటే చాలా సింపుల్ గా చెప్పాలంటే ఎప్పుడైనా సరే 2 కంటెస్టెంట్స్ ఆర్ 2 పర్సన్స్ రేస్ చేసినప్పుడు వాళ్ళు ఒకేసారి ఫినిష్ లైన్ ని క్రాస్ చేస్తే, లేకపోతే వాళ్ళిద్దరి మధ్య టై అయితే అప్పుడు ఆ టర్మ్ ని మనం డెడ్ హీట్, ఇట్ రిజల్టెడ్ ఇన్ అ డెడ్ హీట్ అంటాం. ఈ పదాన్ని మనం ఎక్కువగా లీనియర్ రేసెస్ లో వినటం జరిగింది. ఓకే, నెక్స్ట్ హెడ్ స్టార్ట్ అంటే ఇప్పుడు మీరు చూసినట్టయితే రేస్ స్టార్ట్ అయ్యే ముందు టైంకి ఈ పర్సన్ రేస్ స్టార్ట్ అయ్యే టైంకి ఈ పర్సన్ అండ్ డి పర్సన్ మధ్య గ్యాప్ ఉంది, సమ్ 50 మీటర్స్ అనుకోండి. కరెక్ట్ గా వీళ్ళు రేస్ స్టార్ట్ చేసే ముందు పొజిషన్స్ 50 మీటర్స్ గ్యాప్ ఉందని చెప్పి మనకి ఇస్తారు. ఎలా ఇస్తారంటే ఏ గివ్స్, తను ఏ అనుకోండి, తిన్ని బి అనుకోండి. ఏ గివ్స్ బి a head start of 50 meters అని మనల్ని క్వశ్చన్లు అడగచ్చు. లేకపోతే ఇన్ కేస్ తను అలా ఇవ్వకపోతే ఇంకో రకంగా ఎలా అడుగుతారంటే చెప్తాను. బి ఏ గివ్స్ బి a head start of 20 seconds అని ఇస్తారు. 20 seconds అని ఇస్తారు. ఇక్కడ ఈ డిస్టెన్స్ ఇవ్వకుండా మనకి టైం ఇస్తారు. హెడ్ స్టార్ట్ అంటే ఏంటంటే ఇద్దరి పర్సన్స్, ఇది స్టార్టింగ్ ఇది ఎండింగ్ అనుకోండి. ఇద్దరు పర్సన్స్ చూసారు కదా, తిను ఇక్కడ ఉన్నాడు స్టార్టింగ్ పాయింట్ దగ్గర, ఈ పర్సన్ ఏమో ఇక్కడ ఉన్నాడు. మీకు రిప్రజెంటేషన్ కోసం చెప్తున్నాను. ఏ అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు, బి అనే పర్సన్ ఇక్కడ ఉన్నాడు. వీళ్ళ మధ్య రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఎంత గ్యాప్ ఉండిద్దో దాన్ని హెడ్ స్టార్ట్ అంటారు. ఈ హెడ్ స్టార్ట్ ని వాళ్ళు 2 రకాలుగా చెప్పొచ్చు. ఒకటి, ఏ గివ్స్ బి a head start of 50 meters. ఏ గివ్స్ బి a head start of 20 seconds to be. అలా రకరకాలుగా ఇవ్వచ్చు. ఇలా ఎందుకు ఇస్తారంటే రేస్ అనేది అట్లీస్ట్ బి ఎప్పుడైనా గెలవడానికి ఛాన్స్ వచ్చిద్దేమో ఆర్ అట్లీస్ట్ టై అయ్యి డెడ్ హీట్ అయిద్దేమో అని చెప్పి ఈ హెడ్ స్టార్ట్ అనే కాన్సెప్ట్ ని యూజ్ చేస్తారు. సో దిస్ ఇస్ వాట్ మెంట్ బై డెడ్ హీట్ అండ్ హెడ్ స్టార్ట్. నౌ అసలు క్వశ్చన్స్ ఎలా ఉంటాయి లీనియర్ రేసెస్ లో అనేది మనం నెక్స్ట్ స్లైడ్ లో తెలుసుకుందాం. సో ఇందాక హెడ్ స్టార్ట్ అండ్ డెడ్ హిట్ ని అర్థం చేసుకున్నాం కదండి, అసలు ఆ పదాలు మీనింగ్ ఏంటో. ఇప్పుడు అసలు మనం క్వశ్చన్స్ లో ఎలా వాడతాం ఈ 2 టర్మ్స్ ని ఆర్ కాన్సెప్ట్స్ ని అనేది ఇప్పుడు
ఒక 3 ఎగ్జాంపుల్స్ ద్వారా మొత్తం నేర్చుకున్నాం. అండ్ మాక్సిమం ఈ 3 టైప్స్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి అన్నమాట లీనియర్ రేసెస్ లో. ఇంతకు మించి మోడల్ అనేది దాటే ప్రసక్తే ఉండదు. ఓకే, లెట్స్ సీ. In a 5-kilometer race, S gave a 500-meter head start to T. If they finish the race at same time and the speed of T is 13.5 km per hour, the speed of S is. ఓకే, ఇప్పుడు ఈ ప్రశ్నలో మనకి ఏం కావాలంటే ఫస్ట్ లెంత్ ఆఫ్ రేస్ అని చెప్పి ఇందాక చెప్పా కదండి. ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్. లెంత్ ఆఫ్ రేస్ అనేది 5 కిలోమీటర్స్ ఉంటుంది. ఓకే, S gave a 500-meter head start to T. Let's assume S అనే పర్సన్ ఇక్కడ ఉన్నారు, T అనే పర్సన్ కి ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చారు. వీళ్ళు ఇంకా రేస్ స్టార్ట్ చేయలేదు. రేస్ స్టార్ట్ చేయకముందు వీళ్ళ పొజిషన్స్ ఇవి. ఎందుకు ఇచ్చారంటే అట్లీస్ట్ టై అయిద్దని చెప్పి ఎస్ అండ్ టీకి, లేకపోతే అట్లీస్ట్ టీ గెలుస్తారేమో అని చెప్పి ఒక ఛాన్స్ హెడ్ స్టార్ట్ ఇచ్చారు అనుకోండి. జస్ట్ రీజన్ ఏదైనా సరే, వీళ్ళిద్దరి మధ్య 500 meters గ్యాప్ ఇలా ఉంది. ఇఫ్ దే ఫినిష్ ద రేస్ అట్ ద సేమ్ టైం, ఇప్పుడు ఏం జరిగిందంట, ఇది మొత్తం లెంత్ ఎంత అని చెప్పుకున్నాము, ఇట్ ఇస్ 5000 meters ఆర్ 5 kilometers. ఓకే, ఎస్ అండ్ టీ ఇద్దరు ఒకేసారి రీచ్ అయ్యారంట. ఎస్ కవర్ చేసిన డిస్టెన్స్ ఎంత అయింది, 5 kilometers అయితే. టీ ఎంత డిస్టెన్స్ కవర్ చేస్తారు, రేస్ స్టార్ట్ అయినప్పటి నుంచి తను ఇక్కడ ఉన్నాడు కదా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు టీ యొక్క పాత్ అయింది రేస్ జరిగే అంతసేపు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక 500 meters ఎడ్జ్ ఉంది. సో టీ డిస్టెన్స్ ఎంత కవర్ చేస్తారు, 5 నుంచి 0.5 తీసేస్తే వీ గెట్ 4.5 kilometers ఇచ్చింది. ఇది టీ కవర్ చేసిన డిస్టెన్స్. అట్ ద సేమ్ టైం ఎస్ కవర్ చేసిన డిస్టెన్స్. మనం బాగా ఫ్రీక్వెంట్ గా యూజ్ చేయబోయే కాన్సెప్ట్ ఏంటంటే, మన బేసిక్స్ లో చెప్పుకున్నాం కదండి, వీళ్ళిద్దరు ఎస్ అండ్ టీ వీళ్ళిద్దరు రేస్ చేసేటప్పుడు వాళ్ళకి పడిన టైం ఒక్కటే. టైం ఒకటే అయినప్పుడు మనం చెప్పుకున్నాం కదండి, స్పీడ్ ఇస్ ఆల్వేస్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్. సో స్పీడ్స్ యొక్క రేషియో డిస్టెన్స్ యొక్క రేషియో ఒకటే అయ్యి ఉంటుంది. సో ఇప్పుడు స్పీడ్స్ యొక్క రేషియో తీసుకుంటే మనకి ఈజీగా ఎస్ యొక్క స్పీడ్ తెలుస్తుంది. మనల్ని అడుగుతుంది ఏంటంటే ఎస్ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి. టీ యొక్క స్పీడ్ ఇచ్చారు ఇక్కడ. మాక్సిమం మనల్ని క్వశ్చన్స్ లో ఎలా అడుగుతారంటే ఎస్ యొక్క స్పీడ్ ఇస్తారు, లేకపోతే టీ యొక్క స్పీడ్ ఇస్తారు, ఎస్ యొక్క డిస్టెన్స్ ఇస్తారు, టీ యొక్క డిస్టెన్స్ ఎంత కనుక్కోమంటారు. లేకపోతే ఈ 4 పారామీటర్స్ చుట్టే మాక్సిమం ఈ మోడల్ క్వశ్చన్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట. ఈ 4ట్లో ఖచ్చితంగా మనకి 3 ఇండైరెక్ట్ గా ఇస్తారు. హెడ్ స్టార్ట్ అని చెప్పడము, లేకపోతే హీ కంప్లీటెడ్ ఫస్ట్ అని చెప్పడము, అలా రకరకాలుగా ఉంటాయి క్వశ్చన్స్. మనం చాలా కేర్ఫుల్ గా టాక్టిక్ గా చేయాలన్నమాట. సో స్పీడ్ ఇస్ ప్రపోర్షనల్ టు డిస్టెన్స్ కదా. ఇప్పుడు క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఇప్పుడు డిస్టెన్స్ ఒక రేషియో తీసుకున్నాం. ఎస్డి ఇస్ టు టీడీ ఇస్ ఈక్వల్ టు 5:4.5. 5 టేబుల్లో 0.5 టేబుల్లో 10 times 9 times 10:9 ఉంది రేషియో. అంటే స్పీడ్ యొక్క రేషియో కూడా అంత ఉండేది కదా. ఎస్ఎస్ ఇస్ టు టిఎస్ ఇస్ ఈక్వల్ టు 10:9, విచ్ ఇస్ ఈక్వల్ టు 10/9 వేసుకోండి. టిఎస్ ఎంత ఇచ్చారు మనకి, 13.5 ఇచ్చారు. 13.5 అంటే 135/10 లా వేసుకోవచ్చు. ఇక్కడ ఎస్ఎస్ ఉండేది. ఎస్ఎస్ ఇస్ ఈక్వల్ టు 135/10 into 10/9. 10 cancel, 9 goes 1 times, 9 goes 15 times. Speed of S is 15 km/h. 15 కిలోమీటర్లు గంటకి ఎస్ పరిగెడుతున్నాడు అనమాట ఇక్కడి నుంచి వచ్చే బాట. ఓకే, సో ఎస్ యొక్క స్పీడ్ 15 km/h. ఇప్పుడు అర్థమైంది కదండి హెడ్ స్టార్ట్ అంటే ఏంటో. ఇప్పుడు ఇక్కడ కొన్నిసార్లు ఎలా ఇవ్వచ్చు అంటే, తను డైరెక్ట్ గా ఇలా ఇవ్వకుండా టీ యొక్క స్పీడ్ ఇచ్చేసి, టీ ఒక 30 seconds పరిగెత్తారు,
ఒక 6 మీటర్ పర్ సెకండ్ తో పరిగెడుతున్నారు. 6 ఇంటూ అప్పుడు మనం ఎలా క్యాల్కులేట్ చేసుకోవాలంటే హెడ్ స్టార్ట్ ఎంత ఉందంటే డిస్టెన్స్ లో 180 మీటర్స్ లో క్యాల్కులేట్ చేసుకోవాలన్నమాట. చాలా సింపుల్ గా ఉండిద్దండి టాపిక్. క్వశ్చన్ కరెక్ట్ గా చదివితే మనం ఎక్కడ ట్రిక్ పట్టుకోవాలో అక్కడ పట్టుకుంటే చాలా సింపుల్ గా అయిపోయే లీనియర్ రేసెస్ టాపిక్. సర్క్యులర్ రేసెస్ దీనికన్నా చాలా ఈజీగా ఉండదు. ఓకే, నౌ లెట్స్ మూవ్ ఆన్ టు ద సెకండ్ టైప్ ఆఫ్ మోడల్. 200-meter race, if A gives B a head start of 35 meters, then A wins the race by 20 seconds. Alternatively, if A gives B a head start of 55 meters, the race ends in a dead heat. How long does A take to run 200 meters? This type of question is type 2 of linear race. ఈ టైప్ 2 లో మనం గమనించినట్టయితే క్లియర్ గా ఇక్కడ మనకి ఏ స్పీడ్ ఇవ్వలేదు, బి స్పీడ్ ఇవ్వలేదు, ఏ ఎంత టైంలో ఒక రేస్ ని కంప్లీట్ చేస్తారో ఇవ్వలేదు, బి అదే రేస్ ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తారో కూడా ఇవ్వలేదు. ఈ క్లూజ్ ఏమీ లేకుండా మనల్ని వీటిల్లో ఒక పారామీటర్ ని కనిపెట్టమంటారు. ఈ క్లూజ్ ఏమీ ఉండవు, బట్ మనం కనిపెట్టాలి. ఈ క్వశ్చన్స్ వినటానికి అండ్ విజువలైజ్ చేసుకోవడం కొంచెం కాంప్లెక్స్ గా ఉంటాయి. అంటే కాంప్లెక్స్ అంటే ఏం లేదు, జస్ట్ కరెక్ట్ ఐడియాతో విజువలైజ్ చేసుకుంటే ఓకే, కానీ చదవంగానే అసలు మన దగ్గర ఏమీ లేదు కదా అని చెప్పి ఒక ఫీలింగ్ వచ్చింది. కానీ క్లియర్ గా ఒకసారి మీరు ఈ కాన్సెప్ట్ వింటే ఇంకా అసలు ఏ డౌట్ లేకుండా ప్రశాంతంగా చేస్తారు ఈ క్వశ్చన్. ఓకేనా? సో లెట్ స్టార్ట్ ఇట్ క్లాస్. క్వశ్చన్ చదివాం కదా, ఇప్పుడు చూద్దాం. ఒక 200-meter రేస్ లో సినారియో 1 అని అనుకోండి. సినారియో 1 లో స్టార్టింగ్ టు ఎండింగ్ అనుకోండి. ఓకే, రైట్. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఏ అనే పర్సన్ బికి 35 meters హెడ్ స్టార్ట్ ఇస్తున్నారు. ఆల్ రైట్, లెంత్ ఆఫ్ ద రేస్ వచ్చేపాటికల్లా 200 meters. అండ్ లాస్ట్ కి ఏం జరిగిందంటే ఏ విన్స్, ఏ గెలుస్తారు. 35 meters హెడ్ స్టార్ట్ ఇచ్చాక కూడా ఏ గెలిచారు. ఎంతటితో? బి ఇంకా 20 seconds ట్రావెల్ చేయాలి అక్కడికి. 20 seconds ట్రావెల్ చేస్తేనే బి ఫినిష్ పాయింట్ కి రీచ్ అవుతారు. ఇది ఫస్ట్ సినారీ. క్లియర్ గా అర్థమైంది కదా ఫస్ట్ లైన్. నెక్స్ట్ సెకండ్ సినారీ. సరే, ఈసారి 35 కాదు 55 తీసుకో, ఈసారి అయినా నువ్వు గెలుస్తావేమో అని చెప్పి ఏ బికి 35 meters ఇచ్చారు. ఓకే, సో ఇక్కడ గమనించినట్టయితే చూడండి, ఏ బికి 35 meters లెంత్ ఇచ్చారు. సమ్వేర్ ఇక్కడ వచ్చింది అనుకోండి 55, 35 ఇంత 55 ఇంత. ఓకే, బి ఇక్కడ ఉన్నారు 55 meters, సేమ్ రేస్ లెంత్ 200 meters. ఈసారి ఏం జరిగింది కానీ ఏ బి ఇద్దరు డెడ్ హీట్ లో రిజల్ట్ అయ్యారు. డెడ్ హీట్ అంటే మీకు చెప్పా కదండి, ఇద్దరు ఒకేసారి ఫినిష్ లైన్ క్రాస్ చేస్తే దాన్ని డెడ్ హీట్ అంటారు. ఆల్సో నోన్ యాజ్ టై. టై అయ్యారు. ఇప్పుడు మనల్ని అడిగే ప్రశ్న ఏంటంటే ఏ 200 meters రేస్ ని, అంటే ఈ సేమ్ రేస్ ని ఎంత సేపట్లో కంప్లీట్ చేస్తారు. బేసిక్ గా ఏ టైం అడుగుతున్నారండి. ఇక్కడ మీరు గమనించినట్టయితే ఏ స్పీడ్ గాని, బి స్పీడ్ గాని, లేకపోతే బి టైం గాని, ఇవి ఏవి మనకి మన దగ్గర లేవు. బట్ ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేస్తామో చూడండి, జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఫస్ట్ గా తిను బి ఇక్కడ బాల్ స్లోగా వెళ్తున్న పర్సన్ కదండి, సో తిని మీద ఫోకస్ చేయండి. ఏమిని కాసేపు పక్కన పెడదాం. ఓకేనా? ఏని కాసేపు పక్కన పెడదాం. ఏం జరుగుతుందో చూడండి. ఫస్ట్ బి అనే ఒక పర్సన్ 35 meters వెళ్తే ఇంకా 20 seconds లేట్ గా వెళ్తాను. సరే, 35 meters కి నేను ఇంకా 20 seconds లేట్ అవుతున్నాను, ఇంకో 20 meters పెంచుతాను అన్న. 20 meters పెంచితే ఇక్కడ ఏం జరిగింది,
20 మీటర్స్ పెంచితే తను వెళ్ళాల్సిన డిస్టెన్స్ తగ్గి తను వెళ్ళాల్సిన టైం కూడా తగ్గిపోద్ది. అంతేనా కదా? తను వెళ్ళాల్సిన డిస్టెన్స్ తగ్గిద్ది. తను ట్రావెల్ చేయాల్సిన ఈ డిస్టెన్స్ బాగా తగ్గిద్ది కంపేర్ చేస్తే చూడండి. ఓకేనా? తను వెళ్ళాల్సిన డిస్టెన్స్ తగ్గి తను వెళ్ళాల్సిన టైం కూడా తగ్గిద్ది. ఓకే, ఎందుకంటే స్పీడ్ అనేది ఇక్కడ సేమ్ కాబట్టి. సో ఇక్కడ 20 మీటర్స్ పెరిగే వాటికల్లా ఏం జరిగింది? తనకి 55 మీటర్స్ అయింది. ఓకేనా? మళ్ళీ టైం ఎంత తగ్గింది తనకి? ఇక్కడ ఎగ్జాక్ట్ గా 20 సెకండ్స్ తగ్గింది. అంతే కదా? 20 సెకండ్స్ తగ్గితే ఎగ్జాక్ట్ గా ఇద్దరు ఒకే టైంకి రీచ్ అయ్యారు. వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంత? టైం డిఫరెన్స్ 0. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత ఉంది? హెడ్ స్టార్ట్ ఇచ్చాక కూడా 20 సెకండ్స్ ఉంది, కానీ ఇక్కడ 0 సెకండ్స్ ఉంది. సో 55 మీటర్స్ కి తనకి 0 సెకండ్స్ పట్టింది ఏని క్యాచప్ చేయడానికి. సో ఇక్కడ మాకు ఏమర్థం అవుతుంది? తను 20 మీటర్స్ కానీ 20 సెకండ్స్ లో పరిగెడితే, ఇక్కడ జాగ్రత్తగా గమనించింది, ఈ 20 మీటర్స్ ని తను 20 సెకండ్స్ లో కవర్ చేశాడు కాబట్టి తనకి డెడ్ హిట్ సిచ్యుయేషన్ అనేది ఏర్పడింది. ఇక్కడ మనం ఏం చేసామంటే సింపుల్ గా ఈ 2 కేసెస్ లో తను ఇచ్చిన హెడ్ స్టార్ట్ డిస్టెన్సెస్ ని మనం సబ్ట్రాక్ట్ చేసుకొని టైం డిఫరెన్సెస్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే మనకి బి యొక్క స్పీడ్ అనేది ఇండైరెక్ట్ గా వచ్చేసింది. తను 20 మీటర్స్ 20 సెకండ్స్ లో కవర్ చేస్తే 1 సెకండ్ ని ఎంత టైంలో కవర్ చేస్తారండి? హీ కెన్ కవర్ ఇన్ 1 మీటర్ పర్ సెకండ్. ఇది బి యొక్క స్పీడ్ అనమాట. బి స్పీడ్ 1 మీటర్ పర్ సెకండ్ అయింది. ఓకే, జాగ్రత్తగా గమనించండి. ఇప్పుడు బి ఎగ్జాక్ట్ గా ఇక్కడ ఎంత డిస్టెన్స్ కవర్ చేశారండి? బి 20 సెకండ్స్ కాబట్టి 20 into 1 20 మీటర్స్ కవర్ చేశారు. ఇక్కడ 35 మీటర్స్. తను మొత్తం పరిగెడుతుంది ఎంత? 155 మీటర్స్ అనమాట. 1 మినిట్, సారీ. తను కవర్ చేసిందంతా 200 నుంచి 35 తీసేయండి, 20 తీసేయండి. 35 ప్లస్ 20 200 మైనస్ 55 145 మీటర్స్ ఉంది. 145 మీటర్స్ తను కవర్ చేశాడు. తిను 145 మీటర్స్ ని ఎంతసేపట్లో కవర్ చేయగలడు? 145 సెకండ్స్ లో కవర్ చేయగలడు. ఈ బి ఇంత టైంలో ట్రావెల్ చేసిందే ఎగ్జాక్ట్ గా మన ఏ మొత్తం టైం ని ట్రావెల్ చేశారనమాట. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. బి ఎగ్జాక్ట్ గా ఈ చంక్ ఆఫ్ ఈ పార్ట్ ని కవర్ చేస్తున్నప్పుడే ఏ ఈ పార్ట్ అంతా కవర్ చేస్తారు. ఈ పార్ట్ వాల్యూ ఎంత? 145 సెకండ్స్. అంటే ఎగ్జాక్ట్ గా ఏ అనే పర్సన్ 145 సెకండ్స్ లో 200 మీటర్స్ ని కవర్ చేశాడని చెప్పి మనం చెప్తారు. ఆన్సర్ ఏంటి? 145 సెకండ్స్. సో ఇక్కడ మీరు గమనించాల్సింది ఏంటంటే, ఇక్కడ మనకి డిస్టెన్సెస్ యొక్క డిఫరెన్స్, టైం యొక్క డిఫరెన్స్ తీసుకుంటే ఆ పర్టికులర్ పర్సన్ ఎవరికైతే హెడ్ స్టార్ట్ ఇస్తామో ఆ హెడ్ స్టార్ట్ యొక్క స్పీడ్ అనేది వచ్చేసిద్ది అనమాట. ఆ పర్సన్ యొక్క స్పీడ్ అనేది వచ్చేసిద్ది మనకు, సింపుల్ గా చెప్పాలండి. ఓకే, ఈ లైన్ ని మీరు గుర్తుంచుకొని చేస్తే చాలా సింపుల్ గా క్వశ్చన్స్ అనేవి చాలా తేలిగ్గా సాల్వ్ చేయగలరు. డైరెక్ట్ గా షార్ట్ కట్ వేసి మీరు ఎగ్జామ్ లో సాల్వ్ చేయగలగాలి. ఓకే, మీకు ఇంతసేపు ఎక్స్ప్లెయిన్ చేసింది మీరు షార్ట్ కట్ వాడితేనే మీకు అది అక్కడ ఉపయోగపడింది. ఓకే, గుర్తుంచుకోండి, బాగా గుర్తుంచుకోండి. అర్థం కాకపోతే మళ్ళీ ఇంకొకసారి రివైండ్ చేసి చూడండి. ఓకే, డోంట్ వరీ. రైట్, నెక్స్ట్ లెట్స్ గో టు type 3. So let's see type 3 questions. ఈ type 3 లో పర్సన్ సినారియో అనేది 2 అవ్వచ్చు, 3 అవ్వచ్చు, 4 పర్సన్ సినారియో కూడా ఇవ్వచ్చు. బట్ కాన్సెప్ట్ ఒకటే, స్పీడ్స్ యొక్క రేషియో తీసుకోండి. చాలా సింపుల్ గా చెప్పాలంటే స్పీడ్స్ యొక్క రేషియో తీసుకొని ఎలా అడుగుతారంటే 2% అయితే చాలా వేస్ట్లే అండి. 3% 4% లో క్వశ్చన్స్ ఎక్కువ రావడానికి ఫార్ములా అవుతుంది. ఏకి బికి ఇంత డిఫీట్ అయిందని చెప్పి అడుగుతారు, బికి సికి ఇంత డిఫీట్ అయిందని చెప్పి అడుగుతారు,
ఏసి మధ్య ఎంత మార్జిన్ డిఫీట్ జరిగిద్దని చెప్పి అడుగుతారు. ఆర్ ఇన్ కేస్ 4% అనుకోండి, అప్పుడు స్కోప్ ఇంకా బాగా పెరిగిద్ది. అప్పుడు బి టు డి ఎంత డిస్టెన్స్ లో డిఫీట్ అయ్యాడు, లేకపోతే ఏ డిని ఎంత డిస్టెన్స్ లో డిఫీట్ చేశారు, బిసిని ఎంత డిస్టెన్స్ లో డిఫీట్ చేశారని చెప్పి కాంబినేషన్స్ ఆర్ వెరీ మచ్. ఎన్ని కాంబినేషన్స్ అయినా మనం ట్రై చేయొచ్చు. ఓకే, సో ఫస్ట్ అసలు సింపుల్ ఈ కాన్సెప్ట్ ఏంటో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ క్వశ్చన్ ద్వారా. వాచ్ కేర్ఫుల్. ఓకే, in a 100-meter race, A beats B by 20 meters and B beats C by 5 meters. In the same race, A beats C by how many meters? Okay, క్వశ్చన్ జాగ్రత్తగా చూడండి. ఇక్కడ కూడా మనకి 2 సినారియోస్ ఉంటాయి, చూడండి. సినారియో 1 లో ఏ బిని ఒక 100-meter రేస్ లో ఎంతటితో డిఫీట్ చేశాడు? ఏ గెలిచేశాక 100 meters దగ్గర ఉంటాడు. బి ఏ గెలిచే టైంకి ఇంకా 20 meters లాగ్ లో ఉన్నారు. ఎంత? 80 meters లో ఉన్నారు. ఓకే, రిమెంబర్ దిస్ పాయింట్. నెక్స్ట్ సినారియో 2. ఇక్కడ ఏం జరిగిందంటే బికి సికి మధ్య ఎండ్ పాయింట్ వచ్చేపాటికల్లా బి 100 meters చేస్తే సి అనే పర్సన్ కరెక్ట్ గా ఇంకా 5 meters డిస్టెన్స్ లో ఉన్నారు. సి ఈజ్ ఈక్వల్ టు 95 meters డిస్టెన్స్ లో ఉన్నారు. ఓకే, ఏఎస్ ఇస్ టు బిఎస్ ఇస్ ఈక్వల్ టు ఎంత అయిద్దో ఒకసారి చూడండి. అండ్ మనల్ని అసలు క్వశ్చన్ లో ఏం అడుగుతున్నారంటే ఏ బీట్ సి బై, ఇక్కడ మనకి ఏస్ టు బి ఎంత డిఫీట్ చేశాడు తెలుసు, బిఎస్ టు సి తెలుసు, కానీ ఏస్ టు సి ఎంత అని చెప్పి ఏస్ టు సి రేస్ చేస్తే ఏసి మధ్య ఎంత డిఫరెన్స్ తో ఓడిపోతారని చెప్పి మనల్ని అడుగుతాం. మనకి తెలియదు కాబట్టి దీన్ని ఎలా సాల్వ్ చేస్తాం చూడండి. ఫస్ట్ ఏస్ టు బి డిస్టెన్స్ రేషియో పరంగా తీసుకుంటే బి ఇక్కడి నుంచి ఈ డిస్టెన్స్ కరెక్ట్ గా టీ టైమ్ లో ట్రావెల్ చేస్తున్నారు. ఇదే టీ టైమ్ లో ఎగ్జాక్ట్ గా మన ఏ అనే పర్సన్ కూడా ట్రావెల్ చేస్తున్నారు. ఇక్కడ ఏంటి, టైం అనేది కామన్ గా ఉంది. టైం అనేది కామన్ గా ఉంది కాబట్టి డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఇది మనం బేసిక్స్ ఆఫ్ టైం స్పీడ్ డిస్టెన్స్ లో చెప్పుకున్నాం. ఇప్పుడు మనం వాడే టాపిక్స్ లో కూడా చాలా సార్లు చెప్పుకున్నాం. ఓకే, సో చూడండి, డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్ కాబట్టి ఏఎస్ ఇస్ టు బిఎస్ ఏమైంది, ఏడి ఇస్ టు బిడి అయింది. ఏ డిస్టెన్స్ ఎంత? 1000, బి డిస్టెన్స్ 800. జీరోస్ క్యాన్సిల్, 5 times 4 times 5:4 స్పీడ్స్ యొక్క రేషియో వచ్చింది, ఆర్ డిస్టెన్స్ యొక్క రేషియో వచ్చింది. ఎలా అని రాసుకోవచ్చు. ఓకే, ఇది గుర్తుంచుకోండి. నెక్స్ట్ సి ఎంత టీ టైంలో ఇంత కవర్ చేస్తే ఇది బి అదే టైంలో 100 meters కవర్ చేస్తారు. సో బిడి ఒక రేషియో ఎంత అయితే బిడి ఇస్ టు సిడి ఇస్ ఈక్వల్ టు 100:95, విచ్ ఇస్ నథింగ్ బట్ 5 table లో 20 times, 5 table లో 19 times, 20:9. మనల్ని ఇక్కడ అడిగింది ఏంటి, ఏ సిని ఎంత మార్జిన్ తో డిఫీట్ చేస్తారని చెప్పి అడిగారు, బీట్స్ బై అని చెప్పి. మనం దీంతో పాటు అడిషనల్ గా ఇంకోటి కూడా కనిపెడతాం, ఏ ఇస్ టు బి ఇస్ టు సి రేషియో ఎంతో కనుక్కుందాం. ఓకే, ఇది ఫస్ట్ ఇది సాల్వ్ చేశాక మనం ఏ ఇస్ టు సి సాల్వ్ చేద్దాం. ఓకేనా, ఏ బీట్ సి ఎంతో కనుక్కుందాం. గుర్తుంచుకోండి, ఫస్ట్ ఏ ఇస్ టు బి ఇస్ టు సి. సో ఏ ఇస్ టు బి ఇస్ టు సి ఎలా సాల్వ్ చేస్తాం అంటే చూడండి, మనకి ఏడి ఇస్ టు బిడి ఇస్ టు సిడి కావాలి, కానీ మన దగ్గర ఏమున్నాయి, ఏడి ఇస్ టు బిడి ఉంది, బిడి ఇస్ టు సిడి ఉంది, అంతేనా. ఏడి ఇస్ టు బిడి ఎంత అయింది, 5:4 అయింది. ఓకే, బిడి ఇస్ టు సిడి ఏమైంది, ఈ బిని ఎలా రాస్తారంటే ఇక్కడ కరెక్ట్ గా బికి డౌన్ సైడ్ రాయండి, ఎగ్జాక్ట్ సౌత్ సైడ్ రాయండి, 20:19 గా రాయండి. ఓకే, ఇప్పుడు
A:B:C రేషియో ఎలా కనబెడతారో చూడండి. సింపుల్ గా ఇక్కడ 4 ఉంది కదండి, దీని ఆపోజిట్ 4 వేసుకోండి. ఇక్కడ 20 ఉంది కదండి, ఈ నంబర్, ఈ బ్లాంక్ నంబర్ పక్కన, ఈ బ్లాంక్స్ పక్కన ఏ నంబర్ ఉంటే ఆ పక్కన రాసుకోవాలి. 20 ఉంది కదండి, ఇది 100 అయింది. 100 is to ఓకే 80 is to 76. ఓకే, ఇలా పక్కన పెట్టుకోండి. ఇప్పుడు 100 ని 1000 తో ఈక్వేట్ చేసుకుంటే ఎన్నిసార్లు వచ్చిందండి? ఇంటూ 10 టైమ్స్ చేసుకుంటే మనకి 1000 అనేది వచ్చింది ఏ కేసులో. సి కేసులో మనకి ఏమొచ్చింది? 76 వచ్చింది. 76 వచ్చింది కాబట్టి సారీ, ఇక్కడ 1000 అసలు అవసరం లేదు కదా, సారీ. యా, ఏ కేసులో ఏ 100 మీటర్ రేస్ లో కూర్చుంటే ఏ 100 మీటర్స్ లో వెళ్ళిపోతారు అనమాట. సి 76 మీటర్స్ లో వెళ్ళిపోతారు. సో ఏకి సికి మధ్య రేషియో ఎంత? సారీ, ఏకి సికి మధ్య డిఫరెన్స్ ఎంత? ఏ 100 కవర్ చేసే లోపు సి 76 కవర్ చేస్తాడు. 100 - 76 ఇస్ నథింగ్ బట్ 24. 24 మీటర్స్ తో ఏ డిఫీట్ చేస్తాడు సిని. అండ్ A:B:C రేషియో వచ్చేవాడికల్లా మనం సింప్లిఫై చేయాలి కాబట్టి చూడండి, A:B:C రేషియో 100:80:76. 4 టేబుల్లో 25 టైమ్స్, 20 టైమ్స్, 19 టైమ్స్. 25:20:19. సో ఈ 2 క్వశ్చన్స్ ఇలా సాల్వ్ చేయొచ్చు. అర్థమైంది కదండి రేషియోస్ ఎలా తీసుకోవాలో. ఎగ్జాక్ట్ గా ఏ నంబర్ అయితే కామన్ ఉందో ఆ నంబర్ కింద ఇది రాసుకొని పక్కన బిఫోర్ బ్లాంక్ ఆఫ్టర్ బ్లాంక్ ముందు కాన్సిక్యూటివ్ నంబర్ ని తీసుకొని మనం మల్టిప్లై చేసుకుంటే మనకి రేషియోస్ అనేవి ఈ మూడిటివి వస్తాయి అన్నమాట. ఓకే, రిమెంబర్ దిస్. సో దీస్ ఆర్ ద కాన్సెప్ట్స్ ఆఫ్ లీనియర్ రేసెస్. ఇంతకు మించి లీనియర్ రేసెస్ లో మాక్సిమం ఏముండవు. వరస్ట్ కేసులో మనకి ఫస్ట్ అండ్ థర్డ్ కాంబినేషన్, సెకండ్ అండ్ థర్డ్ టైప్ కాంబినేషన్ క్వశ్చన్స్ అనేవి రావటం జరుగుతుంది. అవి చాలా సింపుల్ గా సాల్వ్ చేయొచ్చు. ఓకే, దట్స్ ఇట్ ఫర్ లీనియర్ రేసెస్ కాన్సెప్ట్స్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు సర్క్యులర్ రేసెస్ కాన్సెప్ట్. ఇది చాలా సింపుల్ గా అయిపోతుంది. ఓకే, లెట్స్ గో ఆన్. In a circular race of 2500 meters, Rita and Geeta start running in the same direction from the same point and at the same time with speeds of 36 km per hour and 54 km per hour respectively. After how much time will they meet for the first time on the track? సో ఈ క్వశ్చన్స్ లో మనకి ఎలా ఉండిద్ది అంటే, సర్క్యులర్ రేస్ క్వశ్చన్స్ చదవడం జరిగింది కదా. క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే, ఫస్ట్ టైప్ లో లాస్ట్ సెంటెన్స్ ఏం చదివా మళ్ళీ ఒకసారి చదవండి. ఆఫ్టర్ హౌ మచ్ టైం, ఎంత సమయం తర్వాత మనం మళ్ళీ ఫస్ట్ టైం ట్రాక్ మీద కలుస్తాం. క్వశ్చన్ లో ఏమి ఇచ్చారంటే, ఒక ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, వాళ్ళు ఈ సేమ్ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు, సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు. వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ టైం ట్రాక్ మీద కలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు. సింపుల్ గా చెప్పండి. ఓకే, ఈ పాయింట్ దగ్గర కలుస్తారు, వాళ్ళు మళ్ళీ ఎప్పుడు ఫస్ట్ టైం అసలు ట్రాక్ మీద కలుస్తారు అని చెప్పి అడుగుతారు. ఇదే మనల్ని ఫస్ట్ టైప్ లో అడిగే క్వశ్చన్స్ అనమాట, టైప్ 1 ఆఫ్ సర్క్యులర్ రేసెస్. ఇంకా టైప్ 2, టైప్ 3 అనేవి ఉన్నాయి. ఆ టైప్ 2, టైప్ 3 అనేవి మనం మోడల్ నంబర్ 9 లో డీల్ చేద్దాం, నెక్స్ట్ క్లాస్ లో డీల్ చేద్దాం. ఓకే, టైప్ 1, టైప్ 2 కొంచెం కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంది. టైప్ 1 ఏంటి? ఫస్ట్ టైం ఎప్పుడు ట్రాక్ మీద కలుస్తారు. ఈ పాయింట్ ని బాగా గుర్తుంచుకోండి. అది వాళ్ళు ఆపోజిట్ డైరెక్షన్ లోనే అవ్వనివ్వండి, ఇట్ కెన్ బి ఇన్ సేమ్ డైరెక్షన్ అవ్వనివ్వండి, దే బోత్ మీన్ ద సేమ్. ఓకే, సో జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ లో ఇప్పుడు ఏం అడిగారు? రీత అండ్ గీత ఒకే డైరెక్షన్ నుంచి పరిగెడుతున్నారండి. ఓకే, రీత అనుకోండి, గీత అనుకోండి. కొంచెం ఇక్కడ కలర్స్ వాడతాను మీకు క్లియర్ గా వాళ్ళ పాత్వే ఎక్స్ప్లెయిన్ చేయడానికి. ఈ డయాగ్రామ్ లో ఫస్ట్ డేటా నోట్ చేయాలి. సర్క్యులర్ రేస్ ఆఫ్ 2500 మీటర్స్ అన్నది సర్క్యులర్ రేస్ అన్నాడు కాబట్టి, ఈ సర్క్యులర్ రేస్ ఆఫ్ లెంత్ 2500 మీటర్స్ అన్న ఆర్ సర్కంఫరెన్స్ అన్న ఒకటే, 2500 మీటర్స్. ఓకే,
వాళ్ళ స్పీడ్స్ ఎంత ఇచ్చారు? రీతాదేమో 36 km/h, గీతాది 54 km/h. వాళ్ళు ఇక్కడ కలుస్తున్నారు అంటున్నారు. వాళ్ళు ఇక్కడ ఎగ్జాక్ట్ గా కలుస్తున్నారు అంటున్నారు. ఓకే, ఈ కలిసేటప్పుడు ఎంత టైంలో కలుస్తారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. ఇంకా వరస్ట్ కేసు లో మనల్ని క్వశ్చన్స్ ఏం అడుగుతారంటే ఎంత టైం తర్వాత కలుస్తారు ఆర్ ఎట్ ఎగ్జాక్ట్లీ విచ్ టైం. మనకి ఇక్కడ ఒక టైం ఇచ్చేసి 12 o'clock వీళ్ళు స్టార్ట్ అయ్యారు, వీళ్ళు ఎగ్జాక్ట్ గా ఏ టైం కలుస్తారని చెప్పి అడుగుతారు. ఫస్ట్ టైప్ లో క్వశ్చన్స్ మాక్సిమం ఈ రెండే ఉంటాయి. ఓకే, గుర్తుంచుకోండి. నౌ వీళ్ళు అడుగుతుంది ఎంతసేపట్లో వీళ్ళు కలుస్తారని చెప్పి. క్లియర్ గా అర్థం చేసుకోండి. ఫస్ట్ సర్క్యులర్ ట్రాక్ కాబట్టి వాళ్ళు రౌండ్స్ కొడతానే ఉంటారు. ఇప్పుడు చూడండి, గ్రీన్ నేమో నేను రీత అనుకోండి, సారీ కొంచెం ఇంకొంచెం డార్క్ కలర్ తీసుకుని, రెడ్ తీసుకుని బెటర్. దిస్ ఇస్ రీత. ఓకే, దిస్ ఇస్ గీత. ఇది వీళ్ళిద్దరు పార్ట్స్. రీత ఇప్పుడు ఎంత స్పీడ్ తో వెళ్తుంది? షీఈస్ గోయింగ్ విత్ సమ్ 36 km/h కదా. అండ్ గీత ఎంత స్పీడ్ తో వెళ్తున్నారు? 54 km/h తో వెళ్తున్నారు. ఓకే, మనల్ని అడుగుతుంది ఏంటి? వీళ్ళు ఫస్ట్ టైం ట్రాక్ మీద ఎప్పుడు కలుస్తారని చెప్పి. ఇప్పుడు మన సర్కిల్ ఏం చేసామంటే కొంచెం కంప్రెస్ చేసి ఇలా ఓవల్ షేప్ లో తెచ్చుకున్నాం. మీకు కొంచెం పాత్ క్లియర్ గా అర్థం కావాలని చెప్పి ఇలా తెచ్చుకున్నాం. సో గీత పెద్ద పెద్ద అడుగుల్ని మనం పెద్ద డాషెస్ తో రిప్రజెంట్ చేద్దాం. గీత ఇలా ట్రావెల్ చేస్తున్నారు, స్పీడ్ గా ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, రీత కొంచెం స్లో కదా గీతతో కంపేర్ చేస్తే. తను ఒక్కడిగే లోపు తిను ఒక అరడుగు వేస్తున్నారు. ఇలా 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 వెళ్తున్నారు. గీతనేమో చాలా స్పీడ్ గా వెళ్ళిపోతున్నారు, రీత ఏమో ఇక్కడ స్పీడ్ గా వెళ్తున్నారు. ఇప్పుడు ఫైనల్ గా ఏం జరిగింది అంటే వీళ్ళ పాత్వేలో సడన్ గా రీత ఇక్కడ ఉన్నప్పుడు గీత ఒక ఫుల్ రౌండ్ కంప్లీట్ చేసేసి ఇక్కడ సడన్ గా రీతను కలవచ్చు. జస్ట్ ఫర్ ఇమాజినేషన్ చెప్తాను మీకు క్లియర్ గా అర్థం కావాలని చెప్పి. ఇది ఎవరి పాత్? రీత అది, ఇది గీత అది. ఓకే, పాత్ మర్చిపోకండి. సో రీత హాఫ్ రౌండ్ కంప్లీట్ చేసే లోపు గీత ఈజీగా ఒక 1.5 రౌండ్ కంప్లీట్ చేయడం జరిగింది. ఓకే, ఇక్కడ వాళ్ళు ఫస్ట్ టైం కలుస్తున్నారు. అలాగే ఇక్కడ కూడా ఏం జరిగిద్దంటే రీత ఒక హాఫ్ రౌండ్ కంప్లీట్ చేస్తే గీత 1.5 రౌండ్ కంప్లీట్ చేసి ఇక్కడ తను కలవచ్చు. ఇలా సర్క్యులర్ ట్రాక్ లో కలిసే ఛాన్స్ అనేది జరిగింది ఇన్ కేస్ సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ అన్నప్పుడు ఇంకా స్పీడ్ గా కలుస్తారు కదండి, అది పెద్ద డీలే కాదు. ఓకే, అది మనం ఇంకో కేసులో చూద్దాం. సేమ్ ఇప్పుడు ఏం జరిగిద్దంటే వీళ్ళ మధ్య టైం ఎంతసేపులో కలుస్తారంటే మనకి రిలేటివ్ డిస్టెన్స్ ఫార్ములా లానే ఉంటుంది ఆల్మోస్ట్. రిలేటివ్ డిస్టెన్స్ ఫార్ములా ఏంటి? డిస్టెన్స్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆర్ గ్యాప్ ఈజ్ ఈక్వల్ టు టైం ఎంతట్లో కలుస్తారు ఇది కనిపెట్టాలి మనం. వాళ్ళ స్పీడ్స్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే సబ్ట్రాక్ట్ చేయటం ఆర్ యాడ్ చేయటం. ఇక్కడ కూడా అంతే, ఇట్ విల్ చేంజ్ నథింగ్. టైం బై ఇక్కడ వీళ్ళ డిస్టెన్స్ ఎంత వేసుకోవాలంటే ఎప్పుడు గుర్తుంచుకోండి లెంత్ ఆఫ్ ద రేస్ ట్రాక్. ఎప్పుడు గుర్తుంచుకోండి లెంత్ ఆఫ్ ద రేస్ ట్రాక్ మాత్రమే. లెంత్ ఆఫ్ ద రేస్ ట్రాక్ బై ఈ పొజిషన్ లో ఏంటంటే స్పీడ్ ఆఫ్ ఏ మైనస్ స్పీడ్ ఆఫ్ బి. ఓకే, సో ఇక్కడ ఎంత? లెంత్ ఆఫ్ ద ట్రాక్ ఇస్ 2500 meters బై గీతా స్పీడ్ అంతా 54 మైనస్ 36. మైనస్ ఎందుకు వేసుకున్నాం? దే ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. ఇది మర్చిపోకండి. 2500 బై 18 ఇంటూ 5/18. 5/18 ఎందుకు వేసుకున్నాం? ఇక్కడ వీళ్ళు km/h లో ఉన్నారు అందుకనే వేసుకున్నాం. 18 క్యాన్సిల్, 5 1 టైం 500, 2500 అయింది. 500 seconds లో రీత గీత కలుస్తారని చెప్తున్నారు. ఓకే,
ఇది సేమ్ డైరెక్షన్. ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు ఏం జరిగిద్దండి? మీరు గెస్ చేయొచ్చు ఎలా జరిగిద్దని. రీత ఇలా వెళ్తున్నప్పుడు గీత ఇలా వెంటనే వెళ్ళి రీతాని ఇంకా స్పీడ్ గా కలుస్తారు. అప్పుడు ఏమైంది? ఏం లేదు, ఫార్ములా అనేది చిన్న చేంజ్ వచ్చింది అంతే. ఇఫ్ దే ఆర్ గోయింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు టైం ఎలా కనిపెట్టచ్చు అంటే లెంత్ ఆఫ్ రేస్ బై స్పీడ్ ఆఫ్ ఏ ప్లస్ స్పీడ్ ఆఫ్ బి. ఎందుకు ఆపోజిట్ డైరెక్షన్ అప్పుడు ఏం చెప్పుకున్నాం? రిలేటివ్ స్పీడ్ లో దే విల్ యాడ్, స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి. సో ఇక్కడ లెంత్, ఇక్కడ డిస్టెన్స్ ఆర్ గ్యాప్ అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి. లెంత్ ఆఫ్ ద ట్రాక్ మనకి డిస్టెన్స్ అయింది 2500 by 36 plus 54 into 5 by 18, which is equal to 2500 by 90 into 5 by 18. 5 5 25, 25 into 100 2500. 100 seconds లో కలుస్తారు. ఆపోజిట్ డైరెక్షన్ లో అయితే చాలా స్పీడ్ గా కలుస్తారు, ఇంకా సేమ్ డైరెక్షన్ అయితే చాలా టైం పట్టింది కలవడానికి. సో ఇది గుర్తుంచుకోండి. నథింగ్ బట్ స్పీడ్స్ సబ్ట్రాక్ట్ చేసుకుంటే వాళ్ళు సేమ్ డైరెక్షన్ లో ఉండి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. గ్యాప్ అనేది ఎప్పుడు రేస్ ట్రాక్ యొక్క లెంత్ అయింది. అండ్ ఆపోజిట్ డైరెక్షన్ లో వచ్చే పార్ట్ కల్లా స్పీడ్స్ అనేవి యాడ్ అవుతాయి అండ్ గ్యాప్ అనేది కూడా రేస్ ట్రాక్ యొక్క లెంత్. అంతే. దిస్ ఇస్ ఆల్ అబౌట్ లీనియర్ రేసెస్ అండ్ సర్క్యులర్ రేస్ కాన్సెప్ట్స్. నౌ లెట్స్ స్టార్ట్ ద క్వశ్చన్స్. సో దీస్ ఆర్ ద ఫార్ములా. సింపుల్ గా మీకు అర్థమయ్యేటట్టు టైమ్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ సర్కంఫరెన్స్ బై విఏ ప్లస్ విబి ఆర్ విఏ మైనస్ విబి అకార్డింగ్ టు రిలేటివ్ స్పీడ్ ప్రకారం. సో ఈ ఫార్ములాని వాడితే ఫస్ట్ టైం వీళ్ళు ట్రాక్ మీద ఎప్పుడు మీట్ అవుతారని చెప్పుకుంటారు. అండ్ మీరు ఇంపార్టెంట్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఈ ఫార్ములా అనేది ఎప్పుడు గుర్తుంచుకోండి, వాళ్ళిద్దరూ సేమ్ పాయింట్ అనే పదం ఉంటేనే ఇది అప్లై అయ్యింది. అండ్ సేమ్ పాయింట్ అనేది ఖచ్చితంగా మనకు క్వశ్చన్లు ఇస్తారనమాట. ఎస్ఎస్సిలో కానీ ఆర్ఆర్బిలో కానీ రైల్వేలో కానీ మనకి ఎలాంటి విషయాలు అయినా సరే, బ్యాంక్స్ లో కూడా వరస్ట్ ఆఫ్ వరస్ట్ కేస్ లో కూడా మనకి ఎప్పుడూ కూడా వాళ్ళు సేమ్ పాయింట్ నుంచే స్టార్ట్ అవుతారని ఇస్తారు. సేమ్ పాయింట్ నుంచి కాకపోతే అంత కాంప్లెక్సిటీ అయితే కొన్నిసార్లు వచ్చింది, బట్ మనకు అంత అక్కర్లేదు. సేమ్ పాయింట్ అనే విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ఓకే, నౌ లెట్స్ స్టార్ట్ సాల్వింగ్ మోడల్ 7 and model 8 questions. So let's start questions based on model 7 and model 8, questions based on linear race and circular race. In a 1170-meter race, Raman reaches the final point in 65 seconds and Mohan reaches the final point in 90 seconds. By how much distance does Raman beat Mohan? Option A 325 meters, option B 300 meters, option C 350 meters, option D 330 meters. ఈ ప్రశ్నలో ఏమడుగుతున్నారంటే ముందుగా రామన్ 1170 meters పరిగెడుతున్నారు. ఎంతసేపు పరిగెడుతున్నారు? 65 seconds లో పరిగెడుతున్నారు. ఓకే, ఇది రామన్ ట్రాక్ అనుకోండి. రామన్ ట్రాక్ ఏమో 1170 meters, టైం తీసుకుంది 65 seconds. అండ్ సేమ్ ట్రాక్ మీద మోహన్ ఎంత టైం తీసుకుంటున్నారు? 90 seconds తీసుకుంటున్నారు అంటున్నారు. సో వీళ్ళిద్దరూ ట్రావెల్ చేసిన డిస్టెన్స్ ఒకటే, ఒకే ట్రాక్ మీద వెళ్తున్నారు. బై హౌ మచ్ డిస్టెన్స్ డస్ రామన్ బీట్ మోహన్ అంటున్నారు. మోహన్ ని ఎంత డిస్టెన్స్ లో డిఫీట్ చేశారో అని అడుగుతారు. అంటే కరెక్ట్ గా రామన్ 65 seconds పరిగెత్తారు కదండి. ఓకే, 65 seconds కి వీళ్ళ పొజిషన్ చూద్దాం. ఎగ్జాక్ట్లీ టీ ఈజ్ ఈక్వల్ టు 65 seconds. ఇద్దరు 0 seconds దగ్గర స్టార్ట్ అయ్యారు అనుకుంటే 60 seconds కి రామన్ పొజిషన్ ఇది, మోహన్ పొజిషన్ సమ్వేర్ ఇక్కడ ఉండొచ్చు. అండ్ ఈ డిస్టెన్స్ చెప్పారు కదండి 1170 meters. ఫ్రమ్ ఏ టు బి మనకి 1170 meters. రామన్ పొజిషన్ 65 meters దగ్గర తను కంప్లీట్ చేశాడు రేస్ ని. మోహన్ ఇంకా 25 seconds బ్యాలెన్స్ ఉంది తను ఇంకా ఫినిష్ చేయడానికి రేస్ ని. ఈ 25 seconds లో మోహన్ ఎంత కవర్ చేశాడని చెప్పి మనల్ని అడుగుతున్నారు అనమాట. సో మనకి ఇప్పుడు ఏం తెలియాలండి? మోహన్ యొక్క స్పీడ్ తెలియాలి.
మోహన్ యొక్క స్పీడ్ అండ్ టైం 25 సెకండ్స్ లో తను ఎంత ట్రావెల్ చేశాడు తెలిస్తే అప్పుడు కరెక్ట్ గా ఎంత డిస్టెన్స్ తో రామన్ మోహన్ ని బీట్ చేశాడో మనకి క్లియర్ గా అర్థమవుతుంది. వాళ్ళిద్దరు రామన్ 65 సెకండ్స్ దగ్గర ఉన్నప్పుడు, మోహన్ 65 సెకండ్స్ దగ్గర ఉన్నప్పుడు గ్యాప్ మనకి క్లియర్ గా అర్థమైంది. ఓకే, నౌ లెట్స్ ఫైండ్ అవుట్. మోహన్ స్పీడ్ ఎంత అండి? మనకి టైం తెలుసు, డిస్టెన్స్ తెలుసు. 1170/90 ఇంటూ ఎంత టైం అండి? 25 సెకండ్స్. సో 0 0 క్యాన్సిల్, 9 1s are 1, 9 13s are 117, 13 25 కాబట్టి 25 12s అంటే 300 ప్లస్ ఎక్స్ట్రాగా ఇంకో 25, 325 meters is the answer. Option A is the right answer. In a 300-meter race, A beats B by 22.5 meter or 6 seconds. B's time over the course is A 86 seconds, B 80 seconds, C 76 seconds, D 70 seconds. ఈ ప్రశ్నలో మనకి ఏం చెప్తున్నారంటే ఏబి ఇద్దరు ఒక రేస్ లో పాల్గొన్నారు. ఏ అనే పర్సన్ ఫినిష్ పాయింట్ రీచ్ అవగానే బి అనే పర్సన్ ఇంకా 6 సెకండ్స్ లో ఫినిష్ పాయింట్ ని రీచ్ అవబోతున్నారని చెప్పి మనకి ఇక్కడ క్వశ్చన్ లో క్లియర్ గా ఇచ్చారు. 6 సెకండ్స్ లో తను రీచ్ అవుతాడు. అండ్ వీళ్ళిద్దరి మధ్య తను గెలిచేటప్పుడు ఎంత డిస్టెన్స్ ఉందంటే 22.5 meters డిస్టెన్స్ ఉంది. ఈ 22.5 meter డిస్టెన్స్ ని బి అనే వ్యక్తి 6 సెకండ్స్ లో కవర్ చేస్తారు. అండ్ వీళ్ళిద్దరి మధ్య ఈ రేస్ ట్రాక్ ఎంత డిస్టెన్స్ అని చెప్పారండి? కరెక్ట్ గా 300 meters. ఈ రేస్ ట్రాక్ మొత్తం లెంత్ ఆఫ్ ద రేస్ ట్రాక్ ఇస్ 300 meters. మనల్ని అడుగుతున్న ఏంటంటే బి అనే ఒక వ్యక్తి ఎంత టైంలో ఈ రేస్ ని కంప్లీట్ చేస్తారని చెప్పి. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే ఏ గెలిచినప్పుడు బి ఇంకా 22.5 meters దూరంలో 6 seconds లో కవర్ చేస్తారని ఇచ్చారు. అంటే ఇక్కడ మనకి క్లియర్ గా ఇండైరెక్ట్ గా ఏం చెప్తున్నారండి? బి యొక్క స్పీడ్ చెప్తున్నారు. ఎందుకంటే ఈ టోల్డ్ అస్ ద ఇనిషియల్ గ్యాప్, ఆ గ్యాప్ ని ఎంతసేపట్లో కవర్ చేస్తారన్నారు? 6 seconds లో కవర్ చేశారు. సో బి యొక్క స్పీడ్ అంతా 22.5/6. 22.5 ఎలా రాసుకోవచ్చు అంటే 45/2 into 6, which is 45/12 meter/second. Okay, now B's time over the course అన్నారు. టైం ఎంత తీసుకుంది బి రేస్ కంప్లీట్ చేయడానికి అని చెప్పి మనల్ని అడుగుతున్నాం. 300 ఇది లెంత్ ఆఫ్ ద రేస్ అండి, బై టైం ఎంత, స్పీడ్ ఎంత, 45 into 12. 15 3s are 45, 15 20s are 45, 3 1s are 3, 3 4s are 12, 24 80 seconds. Time taken by B to complete the race is 80 seconds. Option B is the right answer. P gives Q a head start of 2 seconds in a 400-meter race, but both finish the race at the same time. Find the time taken by P to finish the race if the speed of Q is 2 meters/second. Option A 198 meters, option B 199 meters, option C 195 meters, option D 200 meters. ఓకే, ఇక్కడ ఏం అడుగుతున్నారంటే ప్రశ్నలో P అనే వ్యక్తి Q కి హెడ్ స్టార్ట్ ఇచ్చారు. ఓకేనా, ఫస్ట్ గా రేస్ ట్రాక్ ని తీసుకుందాం. రేస్ ట్రాక్ ఇలా ఇమాజిన్ చేసుకోండి, 400 meters అని. ఓకే, 400 meters రేస్ ట్రాక్ అయితే P T is equal to 0 seconds దగ్గర ఉన్నప్పుడే Q అనే వ్యక్తి ఒక 2 seconds ట్రావెల్ చేస్తారు. ఇది వీళ్ళిద్దరు P స్టార్ట్ అయ్యే టైంకి Q ఈ పొజిషన్ లో ఉన్నారు, ఎందుకంటే 2 seconds ముందే తనకి హెడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఓకే, సో Q పొజిషన్ ఇది, P పొజిషన్ ఇది. లాస్ట్ గా కానీ P అండ్ Q ఒకేసారి కంప్లీట్ చేశారు రేస్ ని. అండ్ మనకి ఏమిచ్చారు? P ఎంతసేపట్లో రేస్ ని కంప్లీట్ చేయగలిగారు, Q స్పీడ్ 2 meters/second అయితే. ఓకే, సో 2 seconds లో
మన క్యూ ఎంత ట్రావెల్ చేసి ఉంటారు? క్యూ యొక్క స్పీడ్ ఇచ్చారు కదా, క్యూ యొక్క స్పీడ్ ఎంత? 2 మీటర్ పర్ సెకండ్. 2 మీటర్ పర్ సెకండ్ అంటే 2 into 2 4 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ ఇంకా ఎంత డిస్టెన్స్ మిగిలితే 4 మీటర్స్ ఇక్కడ ట్రావెల్ చేస్తారు. అంటే ఇక్కడ రిమైనింగ్ డిస్టెన్స్ ఎంత అయింది? 396 మీటర్స్. 400 నుంచి 4 తీసేస్తే 396 మీటర్స్. ఇప్పుడు క్యూ ఆ 396 మీటర్స్ ట్రావెల్ చేయడానికి ఎంత టైం తీసుకుంటారు? 396/2, ఎగ్జాక్ట్ గా హాఫ్, 198 సెకండ్స్. మనకి ఇందాక ఏం చెప్పారండి? క్యూ ఒకే టైం కి రేస్ ని ఫినిష్ చేశారు. అంటే తను హెడ్ స్టార్ట్ ఇచ్చాక క్యూ అనే పర్సన్ కదిలాక పి ఆ టైం పి 2 సెకండ్స్ లేట్ గా స్టార్ట్ చేశాక క్యూ పి ఒకేసారి రేస్ ని ఫినిష్ చేయడం జరిగింది. అంటే క్యూ 2 సెకండ్స్ తర్వాత ఎంత టైం అయితే తీసుకుంటారో ఫినిష్ పాయింట్ ని రీచ్ అవ్వడానికి, పి కూడా అదే టైం తీసుకున్నారు 0 to 400 మీటర్స్ ని కవర్ చేయడానికి. సో ఆన్సర్ ఇస్ 198 సెకండ్స్. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. 3 students of class 8 participated in a race during a school sports day. In a 1 kilometer race, A wins the race with B by 100 meters, and in a 300-meter race, B beats C by 50 meters. Then in the race of 1 kilometer, with what margin will A beat C? Option A 700 meters, option B 750 meters, option C 150 meters, option D 250 meters. ఈ ప్రశ్నలో మనల్ని ఏం అడుగుతున్నారంట? ముందుగా సినారియో 1 ఏంటో చూద్దాం. సినారియో 1 ఏంటంటే ఏ అండ్ బి ఇద్దరు ఒక రేస్ లో పార్టిసిపేట్ చేశారు. ఆ రేస్ యొక్క లెంత్ 1000 మీటర్స్ అనుకోండి. ఏ 1000 మీటర్స్ గెలిచాడు, 1000 మీటర్స్ రేస్ లో గెలిచాడు, హీస్ ద విన్నర్. ఓకే, 1000 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఇక్కడ ఏం జరిగిందంటే బి ఓడిపోయారు. కరెక్ట్ గా 100 మీటర్స్ తక్కువ డిస్టెన్స్ లో ఓడిపోయారు. 100 మీటర్స్ తక్కువ డిస్టెన్స్ అంటే ఎంత అండి? 1000 minus 100, 900 మీటర్స్ మాత్రమే ట్రావెల్ చేశారు. తను 900 మీటర్స్ ట్రావెల్ చేసినప్పుడు ఏ 1000 మీటర్స్ ట్రావెల్ చేశారు ఒకే టైంలో. సో వీళ్ళిద్దరు స్పీడ్స్ రేషియో రాసుకోవచ్చు కదా డిస్టెన్స్ బట్టి. ఏఎస్ ఇస్ టు బిఎస్ ఇస్ 1000:900, 10:9. ఈ డేటాని పక్కన పెట్టుకుందాం. నెక్స్ట్ సినారియో 2 లో ఏం జరిగిందంటే ఇలాగే, కానీ ఈసారి కొంచెం తక్కువ డిస్టెన్స్ లో లెంత్ ఆఫ్ రేస్ ఇక్కడ వచ్చేపటికలా 300 మీటర్స్ లో బి గెలిచారు, సి ఓడిపోయారు. సి ఎంతట్లో ఓడిపోయారు? 50 మీటర్స్ డిస్టెన్స్ ఓడిపోయారు. ఇక్కడ బి గెలిచినప్పుడు 300 మీటర్స్ ట్రావెల్ చేస్తే సి కరెక్ట్ గా 50 మీటర్స్ డిస్టెన్స్ ఓడిపోయారు కాబట్టి 300 - 50 ఎగ్జాక్ట్ గా 250 మీటర్స్ ట్రావెల్ చేశారు. సో బి స్పీడ్ ఇస్ టు సి స్పీడ్ ఇస్ ఈక్వల్ టు 300:250. 0 0 క్యాన్సిల్. 5 times 6 30, 5 times 5 25, 6:5 వచ్చింది. నెక్స్ట్ మన ప్రశ్నలు అడిగేది ఏంటంటే ఇప్పుడు ఇంకో సినారియో ఉంది. ఈ సినారియోలో ఏ అండ్ సి రేస్ చేశారు. ఏ అండ్ సి ఎంత కిలోమీటర్స్ లో రేస్ చేశారు? 1000 మీటర్స్ లో రేస్ చేశారు. ఇప్పుడు ఏ సిని ఎంత మార్జిన్ తో డిఫీట్ చేస్తారని చెప్పి మనల్ని అడుగుతున్నారు అనమాట. ఓకే, ఇక్కడ జరిగే రేస్ ఎవరికి? ఏ అండ్ సికి. ఇది బాగా గుర్తుంచుకోండి. సో ఎలా కనబెడతాం? ఇప్పుడు మనకున్న డేటాతో స్పీడ్స్ యొక్క రేషియో తెలుసు అందరివి. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఏసి యొక్క రేషియో కనుక్కుంటే వాళ్ళు ఒకే టైంలో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేయగలరు మనకు తెలిసింది. సో లెట్స్ ఫైండ్ అవుట్. ఏఎస్ బై బిఎస్ ఇంటూ బిఎస్ బై సిఎస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 10/9 ఇంటూ 6/5. ఇక్కడ మీరు మ్యాథమెటికల్ గా చూస్తే మనకి ఏ అండ్ సి వాల్యూస్ మాత్రమే కావాలి కాబట్టి బి క్యాన్సిల్ అవుట్ అయింది. ఇక్కడ 5 times 1 5 times 2 10, 2 times 3 6, 3 3s 9. మొత్తం వీళ్ళిద్దరి మధ్య రేషియో ఏఎస్ ఇస్ టు సిఎస్ ఈజ్ ఈక్వల్ టు 4:3 వచ్చింది అనమాట రేషియో. సో ఏ అనే పర్సన్ కానీ 1000 మీటర్స్ ట్రావెల్ చేస్తే ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటి? ఎగ్జాక్ట్ గా వాళ్ళ మార్జిన్. ఏ గెలిచేసినప్పుడు
సి ఎంత దూరంలో ఉంటారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. ఎంత దూరంలో ఉంటారు? ఎగ్జాక్ట్‌గా 1 పార్ట్ డిఫరెన్స్‌లో ఉంటారు. 4 పార్ట్స్ 1000 అయినప్పుడు వీళ్ళిద్దరి మధ్య డిఫరెన్స్ ఎంతో 1 పార్ట్. ఈ 1 పార్ట్ ఎంత అయిద్దండి? 1000/4 which is nothing but 250 meters. So option D is the right answer. Tarun gives Hari a head start of 60 seconds in a 2400-meter race and still beats him by 40 seconds. If the speed of Hari is 6 meter per second, find the speed of Tarun. Option A 7 meter per second. Option B 7.5 meter per second. Option C 8 meter per second. Option D 8.5 meter per second. ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారంటే తరుణ్, హరి ఇది స్టార్టింగ్ పాయింట్ అనుకోండి రేస్కి, ఇది ఎండింగ్ పాయింట్ అనుకోండి. రేస్ యొక్క లెంత్ ఎంత మనకి ఫస్ట్ లైన్లో ఇచ్చినట్టు 2400 meters. ఓకే, 2400 meters. సారీ, కొంచెం లైన్స్ వంకరగా వస్తున్నాయి. ఓకే, తరుణ్ ఎగ్జాక్ట్గా ఈ పాయింట్ దగ్గర ఉన్నాడు. హరి రేస్ స్టార్ట్ చేసే ముందు కరెక్ట్గా ఈ పాయింట్ ఉన్నారు. హరిని ముందే వెళ్ళిపోమని చెప్పి, ఎందుకంటే తనకి స్లోగా పరిగెడతాడు, డెడ్ హీట్ అయ్యే ఛాన్స్ ఉందేమో అని చెప్పి ఊరికే హరికి కొంచెం ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఎంత హెడ్ స్టార్ట్ ఇచ్చాడంటే 60 seconds తను ఎంత పరిగెడితే అంత పరిగెత్తమని చెప్పేసి హరిని. హరి ఎంత స్పీడ్తో పరిగెడుతుంది? నార్మల్గా 6 meter per second తో పరిగెడతాడు. 60 into 6 పరిగెత్తాడు, 360 meters పరిగెత్తాడు హరి. ఎగ్జాక్ట్గా పొజిషన్స్ ఇవి వీళ్ళ రేస్ స్టార్ట్ అయ్యే టైంకి. తరుణ్ కూడా పరిగెట్టడం స్టార్ట్ చేశాక తరుణ్ రేస్ని ఫినిష్ చేస్తారు. హరి ఇంకా 40 seconds ల్యాగ్లో ఉన్నారు. 40 secondsలో ఇంకా ఫైనల్ పాయింట్ రీచ్ అవుతారు. 40 secondsలో రీచ్ అవుతారంటే హరి యొక్క స్పీడ్ ఎంత అనుకున్నాం అండి? 40 into 6 అంటే 6 is the speed. సో 240 meters ఇంకా తను పరిగెట్టాలి. ఓకే, రైట్. తరుణ్ ఏమో 2400 meters కవర్ చేస్తారు. ఇప్పుడు అసలు మనం క్వశ్చన్లు అడుగుతుంది ఏంటి? ఇది ఇప్పటి వరకు మనకి ఇచ్చుకున్న డేటా. క్వశ్చన్లో మనల్ని అడుగుతుంది ఏంటి? తరుణ్ యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి. ఓకే, మనకి తరుణ్ తరుణ్ ఫినిష్ చేస్తాడు, రేస్ని గెలిచాడు కూడా. హరి అదే టైంలో ఎంత పరిగెత్తుంటాడు? హరి ఎగ్జాక్ట్గా ఈ స్పేస్ అంతే పరిగెత్తుంటారు, అంతే కదా. తను ఇంకా 40 seconds, తనకి 60 seconds హెడ్ స్టార్ట్ ఇచ్చారు, 40 seconds ఇంకా తనకి ఫినిష్ అయ్యారు. సో హరి కరెక్ట్గా ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేసినప్పుడు తరుణ్ ఎగ్జాక్ట్గా ఇంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు. ఇద్దరు ఒకే టైంలో చేశారు. సో దీన్ని బట్టి మనం ఒక రిలేషన్ ఫామ్ చేసుకోవచ్చు కదండి. హియర్ టైమ్ ఇస్ సేమ్ అన్నప్పుడు డిస్టెన్స్ ఇస్ ప్రపోర్షనల్ టు స్పీడ్. ఇది మనం బేసిక్స్ నుంచి చెప్పుకుంటాం. సో ఇప్పుడు అసలు హరి ఎంత పరిగెత్తాడు తెలుసుకుందాం. హరి ఎంత పరిగెత్తుంటారు? 2400 minus 360 plus 240. 2400 minus 600 is equal to 1800. Hari distance is to Tarun distance will be equal to Hari speed is to Tarun speed. So Hari distance anta 1800, Tarun distance anta at the same time 2400. Hari యొక్క స్పీడ్ anta 6, Tarun యొక్క స్పీడ్ anta ts. అదే మనం కనిపెట్టాల్సింది. జీరోస్ క్యాన్సిల్, 3 times 4 times 3/4 is equal to 6/ts. 3 ones are 3, 3 2s are 6. ts is equal to 2 into 4, which is 8 meter per second. Tarun యొక్క speed 8 meter per second. Option C is the right answer. In a 1000-meter race, Arjun, Balaji and Charan are running. Arjun beats Balaji by 200 meters and Balaji beats Charan by 200 meters. In the next 1000-meter race, the speeds are the same as in the previous. Balaji gives Charan ahead of 200 meters and Arjun gives Balaji a head start of 200 meters.
Find the distance by which the winner is ahead of the person just behind him. Option A 50 meters, option B 40 meters, option C 20 meters, ఆప్షన్స్ డి 30 meters. ఇప్పుడు ఈ ప్రశ్నలు ఎలా సాల్వ్ చేయొచ్చు అంటే చూడండి. ముందుగా మనకి ఇక్కడ 2 సినారియోస్ కనిపిస్తున్నాయి. అర్జున్ బీట్స్ బాలాజీ బై 200 అండ్ బాలాజీ బీట్స్ చరణ్ బై 200 meters ఇన్ 1000 meter రేస్. సినారియో 1 రాస్తాం. సినారియో 1 లో ఏం జరిగిందంటే అర్జున్ గెలిచినప్పుడు తను 1000 meters డిస్టెన్స్ లో ఉన్నాడు. మీ ట్రాక్ లెంత్ కూడా 1000 meters ఉంది. బాలాజీ 800 meters ఉన్నారు, ఎందుకంటే తను 200 meters తో డిఫైట్ అయ్యాడు కదా. ఇప్పుడు సేమ్ సినారియోలో బాలాజీ ఇదే రేస్ లో 1000 meters రీచ్ అయినప్పుడు ఏం జరిగిందంటే చరణ్ ఇంకా 200 meters లాగ్ లో ఉన్నారు, విచ్ మీన్స్ 1000 minus 200 ఈజ్ ఈక్వల్ టు 800 meters. ఓకే, ఇది సినారియో 2. ఇక్కడ కూడా రేస్ లెంత్ కూడా ఒకటే. ఇప్పుడు ఈ 2 పాయింట్స్ నుంచి మనం ఏం తెలుసుకోవచ్చు, మీకు చెప్పుకున్నాం కదండి చాలా సార్లు ఇప్పటికే. డిస్టెన్సెస్ అనేవి స్పీడ్స్ కి ప్రపోర్షనల్ గా ఉంటే ఎప్పుడైతే వాళ్ళిద్దరి మధ్య టైం అనేది ఒకటే అయ్యి ఉంటే, ఇక్కడ టైం అనేది ఒకటే. తను 1000 వెళ్ళినప్పుడు తిను 800 వెళ్ళినప్పుడు టైమ్స్ అనేవి ఈక్వల్. సో స్పీడ్స్ రేషియో ఏమైంది, డిస్టెన్సెస్ యొక్క రేషియోనే అయింది. ఏఎస్ ఇస్ టు బిఎస్ ఇస్ ఈక్వల్ టు 1000 is to 800. Zeros cancel. 10 is to 8, which equals to 5, 4. 5 is to 4. Now, in this scenario, BS is to AS అంటే ఇక్కడ కూడా అంతే. టైం అనేది ఒకటే కాబట్టి డిస్టెన్స్ ప్రపోర్షన్ అనేది స్పీడ్స్ ప్రపోర్షన్ కి ఈక్వల్ గా ఉండేది. సో BS is to CS is equal to 1000 is to 800. Zeros cancel. 10 is to 8 is equal to 5 is to 4. Okay. Now let's go to the main point. Find the distance by which the winner is ahead of the person just behind him. ఇది ఇప్పుడు వరకు జరిగింది. తర్వాత మెయిన్ సినారియో ఒకటి ఉంది. బాలాజీ గివ్స్ చరణ్ a head start of 200 meters. ఇప్పుడు థర్డ్ గా ఇంకో రేస్ జరుగుతుంది. ఇది సినారియో 3. ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఈ లాస్ట్ పాయింట్ అన్నమాట. ఓకే, సో గుర్తుంచుకోండి, ఇది స్టార్టింగ్, ఇది ఎండింగ్ అనుకోండి. అర్జున్ ఇక్కడ ఉన్నారు, బాలాజీకి ఎంత హెడ్ స్టార్ట్ ఇచ్చాడు, 200 meters హెడ్ స్టార్ట్ ఇచ్చాడు. ఓకే, రిమెంబర్ దిస్. నెక్స్ట్ బాలాజీ చరణ్ కి ఎంత హెడ్ స్టార్ట్ ఇచ్చాడు, 200 meters ఇచ్చాడు. సో అర్జున్ కి ఎంత దూరంలో ఉన్నారు, 400 meters దూరంలో ఉన్నారు. చరణ్ కి ఫినిష్ లైన్ ఎంత దూరంలో ఉంది, 600 meters. సారీ, రేస్ ట్రాక్ యొక్క లెంత్ 1000 meters అనమాట. చరణ్ కి 600 meters, బాలాజీకి 800 meters, అర్జున్ కి 1000 meters దూరంలో ఉంది. ఇప్పుడు వీళ్ళు స్పీడ్స్ అన్ని ఒకటే కాబట్టి స్పీడ్స్ ఒకటైనప్పుడు వాళ్ళ యొక్క రేషియోస్ అనేవి డిస్టెన్సెస్ కి ప్రపోర్షనల్ గా ఉంటాయి. సో ఏఎస్ ఇస్ టు బిఎస్ ఇస్ టు సిఎస్ ఎలా వచ్చిందంటే చూడండి, 5 is to 4 అండ్ 5 is to 4. ఇది ఏ టు బి, ఇది బి టు సి రేషియో. బీస్ రెండు ఒకే పొజిషన్ లో ఉన్నట్టు రాసుకోండి. కాన్సిక్యూటివ్ నంబర్ ని ఇక్కడ రేషియోలో రాసుకోండి, మళ్ళీ ఇక్కడ కాన్సిక్యూటివ్ నంబర్ రేషియోలో రాసుకోండి. మనకి పర్ఫెక్ట్ రేషియో వచ్చింది. ఏఎస్ ఇస్ టు బిఎస్ ఇస్ టు సిఎస్ కి 25 is to 20 is to 16. అంటే 25 పార్ట్స్ కి ఏ కానీ 1000 వెళ్తే 20 పార్ట్స్ కి 25 parts 1000 ఎలా అవుతాయి, ఇంటూ 40 చేస్తాయి. ఇక్కడ బి అనే పర్సన్ 800 meters వెళ్తాడు, సి అనే పర్సన్ 640 meters వెళ్తాడు. కానీ ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే సి అనే పర్సన్ జస్ట్ 600 meters మాత్రమే వెళ్ళాలి. 600 మాత్రం వెళ్ళాలంటే ఆల్మోస్ట్ క్లోజ్ గా ఉన్న బి తినే బిహైండ్ పర్సన్ అవుతాడు. 600 వెళ్ళాలంటే 20 ఎంతలో వెళ్ళాలి ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే 16 20 అవడానికి ఎలా అయిద్దండి, 16 బికమ్స్ ఇంటూ 5/4. ఇక్కడ 600 కూడా 5/4 అయితే ఎంత డిస్టెన్స్ వెళ్తారో తెలిసింది, 150 750 meters.
తను వెళ్ళాల్సిందంతా 800 మీటర్స్. 800 మీటర్స్ లో 750 వెళ్ళిందంటే 50 మీటర్స్ తేడా ఉంది. తను వెళ్ళాల్సిన డిస్టెన్స్ కన్నా ఇంకా 50 మీటర్స్ తేడా ఉంది. సో 50 is the answer. Option A is the right answer. Savita and Pernika decided to run a 2250-meter long race on a track as long as the length of the race. But Savita gave Pernika a 396-meter head start and also allowed her to start 9 seconds before Savita started running. Pernika ran at 6 meters per second and Savita caught up with Pernika 250 seconds after Savita started running. What was Savita's speed in meter per second during the race? Option A 7.2 seconds. Option B 7.8 meter per second. Option C 8 meter per second. Option D 7.5 meter per second. ఓకే, ఈ ప్రశ్నలో మనం ఎలా డీల్ చేస్తామంటే చూడండి. ముందుగా సవిత పర్ణిక ఇనిషియల్ పొజిషన్స్, రేస్ ఎగ్జాక్ట్ గా స్టార్ట్ అయ్యే ముందు, కరెక్ట్ గా స్టార్ట్ అయ్యే ముందు పొజిషన్స్ ఎలానే చూద్దాం. సవిత పర్ణికకు ఒక హెడ్ స్టార్ట్ ఇచ్చింది. ఎంత ఇచ్చింది? ఇనీషియల్ గా ఫస్ట్ ఒక 396 మీటర్స్ ఇచ్చిందండి. ఓకే, తర్వాత సరే 396 మీటర్స్ కూడా నాకు సరిపోలేదు, నాకు ఇంకో 9 సెకండ్స్ హెడ్ స్టార్ట్, ఇంకో 9 సెకండ్స్ నేను నా స్పీడ్ తో పరిగెడతా అని చెప్పి సవితని పర్మిషన్ అడిగి పర్ణిక ఒక 6 మీటర్ స్పీడ్ తో 9 సెకండ్స్ పరిగెత్తింది. తన ఒరిజినల్ స్పీడ్ ఏంటంటే, స్పీడ్ అనేది 6 మీటర్ పర్ సెకండ్ అంట. పర్ణిక స్పీడ్ 6 మీటర్ పర్ సెకండ్. ఈ రేస్ ట్రాక్ యొక్క లెంత్ 2250 అనుకుంది. సో ఎంత పరిగెత్తింది? 54 మీటర్స్ పరిగెత్తింది. ఎగ్జాక్ట్ గా పర్ణిక ఇక్కడ ఉంది. మన రేస్ స్టార్ట్ అయ్యే టైంకి కరెక్ట్ గా పర్ణిక ఇక్కడ ఉంది, సవిత ఇక్కడ ఉంది. సవిత పర్ణిక ఇక్కడ ఉన్నారు అనమాట రెస్పెక్టివ్లీ. 396 ప్లస్ 54 ఎంత అండి? 450. వీళ్ళిద్దరూ పరిగెత్తాల్సిన లెంత్ ఎంత? 2250. పర్ణిక ఇంకెంత పరిగెత్తాలి ఎగ్జాక్ట్ గా? 2250 మైనస్ 450. 0, 5 మైనస్ 5 0, 12 మైనస్ 4 8, 1 borrowed 1800. పర్ణిక ఎగ్జాక్ట్ గా 1800 మీటర్స్ ట్రావెల్ చేయాలి. ఓకే, ఇది పక్కన పెట్టుకోండి. నెక్స్ట్, కానీ మనల్ని ఏమడుగుతున్నారు అసలు ప్రశ్నలో? సవిత యొక్క స్పీడ్ ఎంత అని చెప్పి అడుగుతున్నారు. సో ఇక్కడ ఏం అడుగుతున్నారంటే, సవిత కాట్ అప్ విత్ పర్ణిక విత్ 250 సెకండ్స్. అంటే పర్ణిక ఎగ్జాక్ట్ ఈ పొజిషన్ లో సవిత 0 పాయింట్ దగ్గర ఉన్నప్పుడు సవిత కూడా పరిగెట్ట స్టార్ట్ చేశారు. పర్ణికని 250 సెకండ్స్ లో క్యాచ్అప్ చేశారంటున్నారు. పర్ణిక 250 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ట్రావెల్ చేసి ఉండిద్ది? 250 into 6 1500 మీటర్స్ ట్రావెల్ చేసి ఉండిద్ది. 1500 మీటర్స్ అంటే ఓకే, ఈ పాయింట్ దగ్గర ఫైనల్ గా పర్ణిక, స్వాతి, సవిత మీట్ అవుతారు. ఓకే, ఎగ్జాక్ట్ గా ఎంత పాయింట్ సవిత మీట్ అయింది? 1500 ప్లస్ 450. సవిత డిస్టెన్స్ ఎంత అయింది? 1500 ప్లస్ 450 is equal to 1950 మీటర్స్. ఇది ఎగ్జాక్ట్ గా ఎంత టైంలో ట్రావెల్ చేసింది? పర్ణిక 1500 మీటర్స్ టైం, 1500 మీటర్స్ 250 సెకండ్స్ లో కవర్ చేస్తే, అదే 250 సెకండ్స్ లో మన సవిత 1950 మీటర్స్ ట్రావెల్ చేసి ఎగ్జాక్ట్ గా ఇక్కడ క్యాచ్అప్ చేసి. సో సవిత స్పీడ్ ఎంత అయింది? సవిత డిస్టెన్స్ బై టైం ఎంత తీసుకుంది సవిత? 1950 by 250. 0 0 cancel. 5 times 25, 39 times 195, 39 by 5 అంటే ఇక్కడ ఇంటూ 2 చేసుకుంటే we get 78 by 10. Simply 7.8 meter per second is our answer. సవిత యొక్క స్పీడ్ 7.8 meter per second. In a 1500 meter race, if vehicle P gives vehicle Q a start of 200 meters, then vehicle P wins the race by 8 seconds.
Alternatively, if vehicle P gives Q a start of 400 meters, the race ends in dead heat. How long does vehicle P take to run 1500 meters? Option A 44 seconds, option B 45 seconds, option C 40 seconds, option D 60 seconds. ఓకే, ఈ ప్రశ్నలో ఏం అడుగుతున్నారో తెలుసుకుందాం. కొంచెం కాంప్లెక్స్ గా ఉండిద్ది, బట్ చాలా చాలా సింపుల్ గా ఉండిద్ది. క్లియర్ గా అబ్జర్వ్ చేయండి. మనం ఇలాంటి క్వశ్చన్ మళ్ళీ చూస్తాము, సో జాగ్రత్తగా వినండి. ఓకే, సో సినారియో 1 ప్రకారం ఏం జరిగింది? వెహికల్ పి ఇక్కడ ఉంది, రేస్ స్టార్ట్ కాకముందు. క్యూ ఇక్కడ ఉంది, రేస్ యొక్క లెంత్ 1500 మీటర్స్. ఓకే, వీళ్ళిద్దరి మధ్య ఎంత ఉంది గ్యాప్? రేస్ స్టార్ట్ అయ్యే ముందు 200 మీటర్స్ ఉంది. లాస్ట్ కి ఏం జరిగిందంటే అప్పటికి కూడా వెహికల్ పి ఫస్ట్ గెలిచేసింది. వెహికల్ పి వాన్ హియర్. ఓకే, అండ్ నెక్స్ట్ క్యూ ఇక్కడెక్కడో ఇంకా 8 సెకండ్స్ లాగ్ లో 1300 మీటర్స్ కవర్ చేయాల్సి వచ్చినా సరే ఇట్ స్టిల్ లాగ్ సమ్వేర్. ఓకే, 1300 మీటర్స్ కవర్ చేయాల్సి వచ్చిన పి గాని టీ టైం తీసుకుంటే ఇక్కడ ఈ కేసులో T+8 టైం తీసుకుంది క్యూ అనేది. ఓకే, నౌ లెట్స్ ఎక్స్ప్లెయిన్ సినారియో 2. సినారియో 2 లో ఏం జరిగింది? పి ఇక్కడే ఉన్నాడు, క్యూకి ఈసారి 400 మీటర్స్ ఇచ్చాడు. 400 మీటర్స్ హెడ్ స్టార్ట్ ఇస్తే ఏం జరిగిందంటే ఈసారి ఇద్దరికి టై బ్రేకర్ అయింది. డెడ్ హీట్ లో ఉన్నారు. దేర్ ఇన్ డెడ్ హీట్ అనమాట. అంటే తను వీళ్ళిద్దరికి మధ్య టైం డిఫరెన్స్ ఎంత? తిను 1100 మీటర్స్ ని తిన 1500 మీటర్స్ తో మ్యాచ్ చేయగలిగింది ఒకే టైంలో. పి 1500 మీటర్స్ చేయగలిగితే క్యూ 1100 మీటర్స్ అనేది చేయగలిగింది. ఎంత టైంలో? టీ అనేది. ఇక్కడ టైం డిఫరెన్స్ ఎంత అండి? 8 అనుకోవచ్చు. ఇక్కడ టైం డిఫరెన్స్ 0 అనుకోవచ్చు. ఇప్పుడు 8 సెకండ్స్ టైం డిఫరెన్స్ వీళ్ళిద్దరి మధ్య ఉంటే ఈ రెండు కేసులో ఇది డెల్టా T1 అనుకోండి, డెల్టా T2 అనుకోండి. ఈ రెండు సినారియోస్ లో ఫస్ట్ టైం 8 సెకండ్స్ ఓడిపోయాడు, సెకండ్ టైం 0 సెకండ్స్ ఓడిపోయాడు. అంటే అసలు ఓడిపోలేదు అనుకోండి. ఓకే, ఓడిపోలేదు కాబట్టి వాళ్ళిద్దరి మధ్య టైం డిఫరెన్స్ ఎంత ఉంది? ఎగ్జాక్ట్ గా 8 సెకండ్స్ ఉంది. ఈ రెండు కేసుల సినారియోస్ లో 8 సెకండ్స్. ఈ 8 సెకండ్స్ లో ఏం జరిగింది? 8 సెకండ్స్ లో తను ఇంకా 200 మీటర్స్ కవర్ చేశాడు. ఎవరు కవర్ చేశారు? మన క్యూ అనే పర్సన్ 8 సెకండ్స్ లో 200 మీటర్స్ ని చాలా సింపుల్ గా కవర్ చేయడం జరిగింది. అంటే తను 1 సెకండ్ కి ఎంత కవర్ చేసి ఉంటాడు? 200/8 విచ్ ఇస్ 25 meters. దిస్ ఇస్ క్యూ స్పీడ్. మనల్ని అసలు క్వశ్చన్లు అడుగుతుంది ఏంటి? పి అసలు నార్మల్ గా ఈ రేస్ ని ఎంత టైంలో కంప్లీట్ చేస్తాడు అని చెప్పి. పి టైం ఎంత అని చెప్పి. సో మనకి ఇక్కడ ఏముంది? క్యూ యొక్క స్పీడ్ తెలుసు. క్యూ ఇప్పుడు ఈ 1300 మీటర్స్ ని ఎంతసేపట్లో కంప్లీట్ చేస్తాడు? T+8 టైంలో కంప్లీట్ చేస్తాడు. అంతే కదండి. T+8 లో తను 1300 మీటర్స్ కంప్లీట్ చేస్తే టీ వాల్యూ తెలుసుకుంటే మనకి PT వాల్యూ ఏంటో తెలిసిపోతుంది. T+8 1300/25 25 5s 125 125 5 మిగిలిద్ది, ఇంకా 2 వచ్చింది. 52 seconds is T+8 value. T+8 52 అయితే T becomes 44 seconds. This is exactly how much time P takes to complete the race. Option A is the right answer. Ashok runs 2/3 times as fast as Bharat. If Ashok gives Bharat a head start of 160 meters, then how far must the winning post be so that Ashok and Bharat can reach it at the same time? Option A 225 meters, option B 256 meters, option C 240 meters, option D 200 meters. Ashok runs 2/3 times as fast as Bharat. ఇక్కడ ఏం చెప్తున్నారంటే బేసిక్ గా Ashok speed is equal to 2/3
ఆఫ్ భరత్ స్పీడ్ అంటున్నారు. 2/3 టైమ్స్ యాజ్ ఫాస్ట్ యాజ్ భరత్ అంటున్నారు. సో బేసిక్ గా చెప్పాలంటే అశోక్ భరత్ యొక్క రేషియో ఇచ్చారు. ఇప్పుడు ఇది మిక్స్డ్ ఫ్రాక్షన్ ని మనం ఇంప్రాపర్ ఫ్రాక్షన్ లోకి మార్చుకుందాం. 2 3s are 6, 6 plus 2 is 8. 8/3 of Bharat speed is equal to Ashok speed. Ashok speed by 8 is equal to Bharat speed by 3. ఈ డేటాని పక్కన ఉంచుకోండి. అంటే అశోక్ గాని 8 meters పరిగెడితే ఒక సర్టెన్ టైంలో, భరత్ అదే టైంలో 3 meters మాత్రమే పరిగెత్తగలదు. ఓకే, నౌ లెట్స్ సీ ద రేస్ పాయింట్. ఒక సర్టెన్ రేస్ జరుగుతుంది. ఓకే, అశోక్ భరత్ కి 160 meters లీడ్ ఇచ్చాడు. 160 meters లీడ్ అంటే ఇది ఇనిషియల్ పాయింట్ అనుకోండి, ఇది ఫైనల్ పాయింట్ అనుకోండి. అశోక్ భరత్ కరెక్ట్ గా రేస్ స్టార్ట్ అయ్యే ముందు ఇలా ఉన్నారు. అశోక్ ఇక్కడ ఉన్నారు, భరత్ ఇక్కడ ఉన్నారు, 160 meters ముందు ఉన్నారు. ఓకే, నౌ ఏం అడుగుతున్నారు? విన్నింగ్ పోస్ట్ ఎంత దూరంలో ఉండాలి అశోక్ అండ్ భరత్ ఒకేసారి రీచ్ అవడానికి? సింపుల్ గా ఏం అడుగుతున్నారంటే అశోక్ భరత్ కరెక్ట్ గా డెడ్ హీట్ పొజిషన్ లో ఎండ్ అవ్వాలని చెప్పి. డెడ్ హీట్ అంటే ఏంటండి? ఇద్దరు సేమ్ టైం కి ఇక్కడ రీచ్ అవ్వాలని చెప్పి. ఫైనల్ పాయింట్ ఎంత డిస్టెన్స్ లో ఉండాలి, వీళ్ళిద్దరు ఒకే టైంలో రీచ్ అవ్వాలని చెప్పి. వీళ్ళిద్దరు ఒకే టైంలో ట్రావెల్ చేస్తే ఎంతెంత డిస్టెన్స్ ట్రావెల్ చేస్తారు చూసాం కదండి. అశోక్ అయితే కరెక్ట్ గా 8 parts ట్రావెల్ చేస్తారు, అంతే కదా. భరత్ కరెక్ట్ గా 3 parts ట్రావెల్ చేయగలుగుతారు. ఇక్కడ మనం క్లియర్ గా ఈ డయాగ్రామాటికల్ గా చూస్తే అశోక్ 8 parts is equal to 3 parts plus 160 meters. ఎందుకంటే తనకు ఆల్రెడీ హెడ్ స్టార్ట్ ఉంది అండ్ వీళ్ళిద్దరు ఒకే టైంకి రీచ్ అవ్వాలి కాబట్టి తను 3 parts plus 160 meters అంతకు ముందే ట్రావెల్ చేశాడు కాబట్టి ఒకేసారి రీచ్ అవ్వగలడు. బికాస్ హిస్ స్పీడ్ ఇస్ స్లో దెన్ హిమ్. ఇద్దరు ఒకే టైంలో ట్రావెల్ చేస్తేనే ఇలాంటి ఈక్వేషన్ అనేది పాసిబుల్ అయింది. సో 8 parts is equal to 3 parts plus 160. మనకు కావాల్సింది ఏంటి? ఎగ్జాక్ట్ గా 8 parts యొక్క వాల్యూ. వాళ్ళు అడుగుతుంది లెంత్ ఆఫ్ రేస్ ఎంత అని చెప్పి. సో సాల్వ్ చేద్దాం. 5 parts, 8 minus 3 5 parts అయితే 160 అయితే 5 3s are 15, 10 carry అయితే 2. Part is equal to 32. 1 part is 32. 8 parts, length of the race is 8 32s are 256 meters. Option B is the right answer. Atul gives Vishu a head start of 20 seconds in a 900-meter race and beats him by 135 meters. While racing the same race again, Atul gives a start of 189 meters and beats him by 8 seconds. In how much time can Vishu complete the full race of 900 meters? Option A 700, option B 750 seconds, option C 150 seconds, option D 200 seconds. ఓకే, ఇక్కడ రెండు సినారియోస్ జరిగాయి. సినారియో 1 లో అతుల్ విషు పార్టిసిపేట్ చేశారు. రేస్ ట్రాక్ యొక్క లెంత్ 900 meters అన్నారు. నోటెడ్. అతుల్ విషుకి 20 seconds హెడ్ స్టార్ట్ ఇచ్చారు. అంటే సమ్ 20 డిస్టెన్స్ లో ఉన్నాడు అతుల్ అనే పర్సన్ విషుకి. కానీ తను అతుల్ ఫినిష్ చేసే టైంకి ఇంకా 135 meters లాగ్ లో ఉన్నాడు. వీళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత? 135 meters లాగ్ వచ్చింది. 135 meters అంటే సమ్ వాట్ ఇస్ నియర్ టు 765 meters దగ్గర ఉన్నాడు తను. అతుల్ ఏమో రేస్ కంప్లీట్ చేసి 900 meter మార్క్ దగ్గర ఉన్నాడు. ఇది అతుల్ పొజిషన్. ఇది ఫస్ట్ సినారీ. నౌ లెట్స్ గో టు సెకండ్ సినారీ. రేస్ స్టార్ట్ అయ్యే టైంకి ఈసారి ఏం చేశారంటే విషు కొంచెం తక్కువ తీసుకొని 8 seconds నేను హెడ్ స్టార్ట్ తీసుకుంటాను, నాకు సరిపోద్దని చెప్పి 8v డిస్టెన్స్ లో ఉన్నాడు. ఇక్కడ v ఏంటంటే v ఈజ్ ఈక్వల్ టు విషు యొక్క స్పీడ్ అన్నమాట. విషు ఇస్ స్పీడ్. ఓకే, తను రేస్ కంప్లీట్ చేసే టైంకి అప్పటికి తను డిఫీట్ చేయలేకపోయాడు. వీళ్ళిద్దరి మధ్య 189 meters డిస్టెన్స్ ఉంది. అతుల్ ఏమో రేస్ ఫినిష్ చేసి గెలిచేసాడు. మళ్ళీ అతుల్ పొజిషన్ మళ్ళీ 900 meters, విషు 711 meters దగ్గర అయిపోయాడు. ఇప్పుడు మనల్ని అడుగుతుంది ఏంటంటే
విషు తన స్పీడ్ తో ఎంత టైంలో ఈ 900 మీటర్స్ రేస్ ని కంప్లీట్ చేస్తారని చెప్పి మనల్ని క్వశ్చన్ లో అడుగుతున్నారు అనమాట. మనకి ఇక్కడ తెలియాల్సింది ఏంటంటే మనకి అతుల్ యొక్క స్పీడ్ తెలీదు, అతుల్ ఎంత టైంలో వెళ్ళాడో తెలీదు, విషు యొక్క స్పీడ్ తెలీదు, ఆర్ ఇంకేం క్లూ లేదు. ఎలా సాల్వ్ చేస్తాం చూడండి, చాలా క్లెవర్ గా సాల్వ్ చేయాలి. సో 20 సెకండ్స్ కి తను ఎంత డిస్టెన్స్ లో డిఫీట్ అయ్యాడు? 20 సెకండ్స్ కి తను 135 మీటర్స్ డిస్టెన్స్ తో డిఫీట్ అయ్యాడు. ఓకే, నెక్స్ట్ 8 సెకండ్స్ కి ఎంత డిస్టెన్స్ తో డిఫీట్ అయ్యాడు? సమ్వాట్ 189 మీటర్స్ తో డిఫీట్ అయ్యాడు. అంటే ఈ 20 సెకండ్స్ 8 సెకండ్స్ మధ్యలో టైం డిఫరెన్స్ ఎంత ఉందండి? 12 సెకండ్స్ ఉంది. తను 12 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ కవర్ చేశాడు అంటే తను 12 సెకండ్స్ లో ఎంత డిస్టెన్స్ ఓడిపోయాడు? 54 మీటర్స్ ఓడిపోయాడు. అంటే ఈ 12 సెకండ్స్ తను ఎంత కవర్ చేయగలడని చెప్తున్నారు అంటే ఎగ్జాక్ట్ గా ఈ పాయింట్ నుంచి ఈ పాయింట్ కి తనకి 12 సెకండ్స్ తేడా వచ్చింది. ఆ 12 సెకండ్స్ తను ఎంత కవర్ చేయగలిగాడు? ఇక్కడున్న డిఫరెన్స్ ప్రకారం 189 మైనస్ 135 ప్రకారం తను 54 మీటర్స్ ఎక్స్ట్రా కవర్ చేయగలడు అనమాట. తన స్పీడ్ అది 12 సెకండ్స్ లో 54 మీటర్స్ కవర్ చేయగలిగే వ్యక్తి 900 మీటర్స్ ని ఎలా కవర్ చేస్తాడంటే 12 సెకండ్స్ కి 54 అయితే 900 కి ఎంత? ఇదే మన క్వశ్చన్ అనమాట. దట్ ఈస్ టీ. టీ 54 టీ ఈస్ ఈక్వల్ టు 900 ఇంటూ 12. సో 6 టేబుల్లో 9 టైమ్స్, 6 టేబుల్లో 2 టైమ్స్, 9 ones are 1, 9 hundreds are 900. T is equal to 200 seconds. Option D is the right answer. In a circular race of 1600 meter in length, Bhaskar and Vinay start with speeds of 27 km per hour and 45 km per hour, starting at the same time from the same point. When will they meet for the first time on the track when running in the opposite direction and in the same direction respectively? Option 1, 1 minute 20 seconds and 5 minute 20 seconds. Option B, 1 minute 40 seconds and 5 minute 20 seconds. Option C, 2 minute 40 seconds and 5 minute 40 seconds. Option D, 2 minute 20 seconds and 4 minute 20 seconds. ఓకే, ఈ క్వశ్చన్ లో మనకి డబుల్ సినారియో సాల్వ్ చేయాలన్నమాట. సినారియో 1 లో ఏమైందంటే లెంత్ ఆఫ్ ట్రాక్ ఎంత ఇచ్చారు? 1600 మీటర్స్ ఇచ్చారు. ఓకే, ఇక్కడ భాస్కర్ వినయ్ 2 క్యారెక్టర్స్ ఉంది. భాస్కర్ వినయ్ సమ్వేర్ ఈ పాయింట్ దగ్గర స్టార్ట్ చేశారు అనుకుందాం. ఈ సినారియోలో సేమ్ టైం సేమ్ పాయింట్ దగ్గర స్టార్ట్. ఫస్ట్ సినారియోలోనేమో ఆపోజిట్ డైరెక్షన్ లో వెళ్తున్నారు అనుకో. ఓకే, భాస్కర్ ఏమో ఈ డైరెక్షన్ లో, వినయ్ గారేమో ఈ డైరెక్షన్ లో. భాస్కర్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారండి? 27 కిలోమీటర్ పర్ అవర్. వినయ్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారు? 45 కిలోమీటర్ పర్ అవర్. మనం క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం కదా మనకి కాన్సెప్ట్ అప్పుడు. ఎలా ఉండిద్దంటే మనకి రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ లానే ఉండిద్ది ఆల్మోస్ట్ ఎప్పుడు కూడా. సో ద టైమ్ దే విల్ మీట్ ఇఫ్ దే మీట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్, వాళ్ళిద్దరి మధ్య గ్యాప్ ఎంత? 1600 మీటర్స్. సో టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఆర్ గ్యాప్ 1600 బై 12. ఇక్కడ ఏం చేయాలి? ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి రిలేటివ్ స్పీడ్ అనేది యాడ్ అయ్యింది. 27 ప్లస్ 45, 1600 బై 72. ఇక్కడ ఒకటి మర్చిపోయాను, ఇంటూ 5/18 మనం రాసుకోవాలి బికాస్ దిస్ ఇస్ ఇన్ కిలోమీటర్ పర్ అవర్. ఓకే, నౌ 4 టేబుల్లో 400 టైమ్స్, 18 టైమ్స్, 18 క్యాన్సిల్, 400 by 5 is 80 seconds. 80 seconds అంటే మనకి which is 60 plus 20 which is 1 minute 20 seconds. సో మనం ఈజీగా ఆప్షన్ తో సాల్వ్ చేసుకోవాలనుకోండి. ఇక్కడ ఉన్న ఆప్షన్స్ లో 1 minute 20 seconds అనేది ఒక్కటే ఉంది. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సెకండ్ ది సాల్వ్ కూడా చేయకుండా సింపుల్ గా. A and B are running on a circular track of length 1400 meters. The speed of A is 33 meter per second and the speed of B is 47 meter per second. They start from the same point at the same time in opposite direction. After how much time will they meet for the second time? Option A, 35 seconds. Option B, 38 seconds. Option C, 32 seconds. Option D, 36 seconds.
ఈ ప్రశ్నలో మనకి ఏం అడుగుతున్నారంటే ముందుగా ఈ పాయింట్ నుంచి ఏ ఈ డైరెక్షన్ లో బి ఈ డైరెక్షన్ లో ఒక రేస్ స్టార్ట్ చేస్తారు. ఈ ట్రాక్ యొక్క మొత్తం లెంత్ 1400 మీటర్స్ అని. ఓకే, రైట్. అండ్ ఏ యొక్క స్పీడ్ వచ్చేపాటికల్లా 33 మీటర్ పర్ సెకండ్, బి యొక్క స్పీడ్ వచ్చేపాటికల్లా 47 మీటర్ పర్ సెకండ్ అనుకోండి. మనం తెలుసుకున్నాం కదండి, ఆపోజిట్ డైరెక్షన్ అయినప్పుడు వాళ్ళు ఫస్ట్ టైం మీట్ అయ్యడానికి ఫార్ములా ఎలా ఉంటుంది, రిలేటివ్ స్పీడ్ ఫార్ములా ఉంటుంది. సో టైం they will meet for the first time after they start the races, length by opposite direction కదండి. సో మనం స్పీడ్స్ యాడ్ చేసుకోవాలి. ఏఎస్ ప్లస్ బిఎస్ 1400 by 33 ప్లస్ 47. ఇక్కడ మనల్ని అడుగుతుంది ఏంటి కానీ ఫర్ ద సెకండ్ టైం అన్నప్పుడు ఫస్ట్ టైం ఎంత టైంకి అయితే కలుస్తారో మళ్ళీ ఫస్ట్ టైం మళ్ళీ ఎగ్జాక్ట్ గా అంతే టైం అయినప్పుడు సెకండ్ టైం కలుస్తారు. అంటే ఫస్ట్ టైం 5 seconds దగ్గర కలిసారు అనుకోండి, సెకండ్ టైం 10 seconds దగ్గర, థర్డ్ టైం 15, ఫోర్త్ టైం 20, అలా వాటి మల్టిపుల్స్ లో కలుస్తారు. ఇప్పుడు మనకి సెకండ్ టైం అడిగారు కాబట్టి ఇంటూ 2 మల్టిప్లై చేసుకుంటే మనకి సెకండ్ టైం ఎంతో తెలుసు. 1400 by 80 into 2. 0 0 cancel, 2 times 35 times 2 cancel, 35 seconds. వాళ్ళు సెకండ్ టైం మీట్ అయ్యేది ఎగ్జాక్ట్ గా 35 seconds తర్వాత. సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. ఇన్ a circular race of 2500 meter, a man and woman start from a point towards opposite directions with the speeds of 37 km per hour and 35 km per hour respectively. After how much time from the start of the race will they meet for the first time? Option A 2 minutes 40 seconds, option B 2 minutes 5 seconds, option C 2 minutes 10 seconds, option D 2 minutes 13 seconds. ముందుగా ఈ ప్రశ్నలో ఏమడుతున్నారో చూద్దాం. ఒక మ్యాన్ అండ్ ఉమెన్ ఆపోజిట్ డైరెక్షన్ తో స్పీడ్స్ తో స్టార్ట్ అయ్యి రేస్ చేస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం ఎప్పుడు కలుస్తారని చెప్పి అడుగుతున్నారు అనమాట. సో ఇక్కడ లెంత్ ఆఫ్ ద రేస్ ఎంత అండి, హాస్ గివెన్ ఇన్ ద ఫస్ట్ లైన్ 2500 meters. ఫర్ సపోజ్ మ్యాన్ ఇక్కడ నుంచి, ఉమెన్ ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకున్నాం. దే విల్ మీట్ హియర్ అట్ సమ్ పాయింట్ అనుకున్నాం. ఓకే, మ్యాన్ యొక్క స్పీడ్ ఎంత ఇచ్చారండి, 37 km/h. ఉమెన్ యొక్క స్పీడ్ 35 km/h. ఓకే, now they are asking at which time they will meet for the first time. ఫస్ట్ టైం ఎప్పుడు కలుస్తారని చెప్పి వాళ్ళు ఎంతసేపట్లో కలవగలరని చెప్పి అడుగుతున్నారు. రిలేటివ్ స్పీడ్ ప్రకారం ఏంటండి, టైమ్ ఇస్ ఈక్వల్ టు వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్ ఎంత, 2500 meters. లెంత్ ఆఫ్ ద రేస్ వాళ్ళిద్దరి మధ్య డిస్టెన్స్. అండ్ స్పీడ్స్ ఎంత, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ అనేది ఆపోజిట్ లో తీసుకోవాలి కాబట్టి 37 + 35 into 5/18. 2500 by 72 into 5/18. 4 times 5 goes 500 times. 500 by 4 is 125 seconds. 125 can be split into 120 plus 5. 120 అంటే 2 minutes 5 seconds. 2 minutes 5 seconds is our answer, which means option B is the right answer. Two athletes X and Y are jogging on a circular path whose circumference is 500 meters. Athlete X jogs at a speed of 18 km/h and Y jogs at 9 km/h, jogging in opposite directions. The time at which they will meet for the first time is option A 66.66, option B 50 seconds, option C 200 seconds, option D 27.77 seconds. ఓకే, ఫస్ట్ గా లెంత్ ఆఫ్ ద ట్రాక్ ఇచ్చారు ఈ ప్రశ్నలో 500 meters అని. మనల్ని ఏమడుగుతున్నారు, అథ్లీట్ ఎక్స్ అనే పర్సన్ 18 km/h తో ట్రావెల్ చేస్తున్నారు. ఇది అథ్లీట్ ఎక్స్ అనుకోండి. ఓకే, తన స్పీడ్ ఇచ్చేసారు.
నెక్స్ట్ అథ్లీట్ వై అనే పర్సన్ ఇటువైపు వెళ్తున్నారు, ఆపోజిట్ డైరెక్షన్ అనే కాబట్టి వై స్పీడ్ ఈజ్ ఈక్వల్ టు 9 km/h. వాళ్ళు అడుగుతుంది ఏంటంటే ద టైమ్ ఎట్ విచ్ దే విల్ మీట్ ఫర్ ద ఫస్ట్ టైం అని చెప్పి సమ్వేర్ ఇక్కడ కలుస్తారని అస్యూమ్ చేసుకున్నాం. ఎంత టైంలో కలుస్తారని చెప్పి మనల్ని క్వశ్చన్లో అడుగు చెప్పుకున్నాం కదండి. రిలేటివ్ స్పీడ్ ఫార్ములా లాగా టైమ్ ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ బై డిస్టెన్స్ అంటే ఇక్కడ లెంత్ ఆఫ్ రేస్ ట్రాక్ బై రిలేటివ్ స్పీడ్ విచ్ ఈజ్ ఈక్వల్ టు xs plus ys because they're going in opposite direction. 500 by ఎంత స్పీడ్స్ ఉన్నాయి 18 plus 9 but they are in km/h కాబట్టి we must apply into 5/18 మీటర్ పర్ సెకండ్ లోకి మార్చుకోవాలి. ఇక్కడ 5 1 time 500 times cancel అవుతుంది and we get 100 by 27/18. 18 పైకి వెళ్ళిపోద్ది కాబట్టి 9 times 2 9 times 3 we get 200/3. 200/3 అంటే 66 3s are 6 times 66 3s are 198. 3 ఇక్కడ ఉండిద్ది అండ్ 2 ఇక్కడ ఇంకా రిమైండర్ మిగిలింది. 66 2/3 ఆన్సర్ వచ్చింది విచ్ ఇస్ నథింగ్ బట్ 2/3 అంటే 66.66 seconds. ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. Two people A and B started running from the same point on a circular track of length 400 meters in opposite directions with initial speeds of 10 meters per second and 40 meters per second respectively. Whenever they meet, A speed doubles and B speed halves. At what time from the start will they meet for the third time? Option A 30 seconds, option B 24 seconds, option C 26 seconds, option D 28 seconds. ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారంటే ఇది ఒక పాయింట్ అనుకోండి, ఈ పాయింట్ నుంచి స్టార్ట్ అవుతున్నారు అనుకో. ఈ పాయింట్ నుంచి ఏ అనే పర్సన్ స్టార్ట్ అవుతున్నారు, బి అనే పర్సన్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో ఏకి కరెక్ట్ గా స్టార్ట్ అవుతున్నారు. ఈ ట్రాక్ యొక్క లెంత్ 400 meters. వాళ్ళు మనల్ని అడుగుతుంది ఏంటంటే ఆఫ్టర్ వాట్ దే విల్ దే మీట్ ఫర్ ద థర్డ్ టైం. సో నార్మల్ గా అయితే ఒక పీరియాడిక్ క్వశ్చన్ వచ్చినప్పుడు అంటే సపోజ్ వాళ్ళ స్పీడ్స్ కానీ ఎలాంటి ఎఫెక్ట్ లేకపోతే ఫస్ట్ టైం 8 seconds కి మీట్ అయ్యారంటే థర్డ్ టైం 8 into 3 24 seconds కి పీరియాడిక్ గా మీట్ అవుతారని చెప్పొచ్చు. బట్ ఇక్కడ సినారియో డిఫరెంట్ గా ఉంది. ఏమవుతుందంట, ఏ యొక్క స్పీడ్ డబల్ అవుతుంది అండ్ బి యొక్క స్పీడ్ హాఫ్ అవుతుంది. ఇలాంటి కేసులో ఎప్పుడు వాళ్ళు థర్డ్ టైం కి కలుస్తారు అని చెప్పి అడుగుతున్నారు అనమాట వీళ్ళు స్టార్ట్ అయ్యాక. సో ఈ క్వశ్చన్ ఎలా సాల్వ్ చేద్దామంటే చూడండి. ఓకే, ఫస్ట్ టైం ఎప్పుడు మీట్ అవుతారు? ఫస్ట్ టైం మీట్ అయ్యే టైం ఎంత అవుతుందండి? టైమ్ ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రాక్ బై రిలేటివ్ స్పీడ్. ఎలా రాసుకోవాలి? స్పీడ్స్ రాయలేదు కదా, సారీ. ఏ స్పీడ్ ఇస్ 10 meters per second, బి స్పీడ్ ఇస్ 40 meters per second. ఓకే, నౌ వీళ్ళిద్దరు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి రిలేటివ్ స్పీడ్ ఏమైంది యాడ్ చేయాలి. ఏఎస్ ప్లస్ బిఎస్ విచ్ ఇస్ ఈక్వల్ టు 400/10 plus 40 which is 400/5. 8 seconds. 8 seconds కి ఫస్ట్ టైం వీళ్ళు కలుస్తారు అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఏమైంది, ఏఎస్ సెకండ్ స్పీడ్ ఏమైంది అంటే 20 meters per second అయింది. బి యొక్క స్పీడ్ సెకండ్ టైం ఏమైందంటే హాఫ్ అయింది. 40కి హాఫ్ ఎంత, 20 meters per second అయింది. సెకండ్ టైం ఎంత టైం కలుస్తారంటే సెకండ్ టైం కలిసేపాటికి లెంత్ ఆఫ్ రేస్ బై ఏఎస్ ప్లస్ బిఎస్. వీళ్ళ డైరెక్షన్స్ చేంజ్ అని ఎక్కడ మనకి మెన్షన్ చేయాలి. సో 400 బై వీళ్ళ స్పీడ్స్ ఎంత సెకండ్ టైం 20 20 20 plus 20 is 40. 400/40 is 10 seconds. నెక్స్ట్ టైం 3. ఏఎస్3 ఎంత అయిద్దండి, ఇక్కడ మళ్ళీ డబల్ అయింది. 20 into 2 ఎంత అయింది 40 అయింది. ఇక్కడ బిఎస్3 ఏమైంది, స్పీడ్ థర్డ్ టైం ఏమైంది హాఫ్ అయింది కాబట్టి 20కి హాఫ్ ఎంత 10 meters per second అయింది. థర్డ్ టైంకి వీళ్ళు ఆఫ్టర్ 8 seconds కాబట్టి 8 seconds తర్వాత ఇంకో 10 seconds తర్వాత అంటే సెకండ్ టైం వాళ్ళు ఎగ్జాక్ట్ గా 18 seconds కి కలుస్తున్నారు అనమాట.
నెక్స్ట్ థర్డ్ టైంకి ఎంత అయిద్దంటే లెంత్ ఆఫ్ ట్రాక్ బై ఏఎస్ ప్లస్ బిఎస్ అయితే డైరెక్షన్స్ ఇంకా ఏం చేంజ్ అవ్వట్లేదు. 400 బై థర్డ్ టైం ఎంత అండి 40 ప్లస్ 10 విచ్ ఈస్ ఈక్వల్ టు 400 by 50, 0, 0 cancel, 5 ones are 5, 5 eights are 8 seconds. So, ఇది ఫస్ట్ టైం మీటింగ్, ఇది సెకండ్ టైం మీటింగ్, ఇది ఎగ్జాక్ట్ గా 18 కి 8 యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి 26 సెకండ్స్. ఎగ్జాక్ట్ గా వాళ్ళు 26 సెకండ్స్ కి మీట్ అవుతారు అనమాట వాళ్ళు పరిగెత్తడం స్టార్ట్ చేశాక. సో దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే. In a circular race of 840 meters, A and B start running in the same direction at the same time from the same point at the speeds of 6 meter per second and 12 meter per second respectively. After how much time will they meet next? Option A 140 seconds, option B 120 seconds, option C 126 seconds, option D 128 seconds. ఈ ప్రశ్నలో మనల్ని ఏమడుగుతున్నారంటే 2 persons ఉన్నారంట. ఓకే, 2 persons ఏ అండ్ బి స్టార్ట్ చేస్తున్నారు ఒకే పాయింట్ నుంచి. లెంత్ ఆఫ్ ద ట్రాక్ వచ్చేప్పటికల్ 840 మీటర్స్ ఇచ్చారు. వాళ్ళు అడుగుతున్న ఏంటంటే ప్రతి ప్రశ్నలాగే వాళ్ళు ఫస్ట్ టైం ఎక్కడ కలుస్తారని చెప్పి. ఆఫ్టర్ హౌ మచ్ టైం విల్ దే మీట్ నెక్స్ట్ అంటే ఈ స్టార్టింగ్ పాయింట్ కాకుండా ఫస్ట్ టైం మళ్ళీ వాళ్ళు ఎక్కడ కలుస్తారని చెప్పి ఇండైరెక్ట్ అడుగుతారు. సో మనకు తెలిసిందే కదండి, స్పీడ్స్ ఇచ్చేసారు. ఏ యొక్క స్పీడ్ 6 మీటర్ పర్ సెకండ్, బి యొక్క స్పీడ్ 12 మీటర్ పర్ సెకండ్. ఇక్కడ విషయం ఏంటంటే వీళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు. సేమ్ డైరెక్షన్ లో ఉన్నప్పుడు బి చాలా స్పీడ్ గా వెళ్ళిపోతుంటారు, ఏ స్లోగా ఉంటారు. బి మళ్ళీ ఇంకో రౌండ్ లో ఏ ఫస్ట్ రౌండ్ లో ఉన్నప్పుడు కలిసే ఛాన్స్ ఉంటుంది. సో టైం ఎంత పట్టిద్దో చూద్దాం. ఫార్ములా ఏంటంటే లెంత్ ఆఫ్ రేస్ బై రిలేటివ్ స్పీడ్ ఏంటండి, ఇద్దరు సేమ్ డైరెక్షన్ లో ఉన్నారు కాబట్టి సబ్ట్రాక్ట్ చేసుకోవాలి. బిఎస్ మైనస్ ఏఎస్ which is equal to 840 by 12 minus 6. 840 by 6 is equal to 140 seconds. Option A is the right answer. Seema walks around a circular field at the rate of 3 rounds per hour, while Priya runs around at the rate of 8 rounds per hour. They start in the same direction from the same point at 11:54 p.m. They shall first cross each other. A 12:06 p.m, B 12 a.m, C 11:59 p.m, D 12:06 a.m. ముందుగా ఇద్దరు పర్సన్స్ ఉన్నారు. సీమ అనే పర్సన్ వాక్ చేస్తున్నారు, ప్రియా అనే పర్సన్ రన్ చేస్తున్నారు. ఓకే, వాళ్ళిద్దరూ ఒకే పాయింట్ నుంచి స్టార్ట్ అయ్యి ఈ స్టార్టింగ్ పాయింట్ కాకుండా మళ్ళీ ఫస్ట్ టైం ఎక్కడ మీట్ అవుతారని చెప్పి మనల్ని అడుగుతున్నారు. సేమ్ హ్యాస్ ద ప్రీవియస్ క్వశ్చన్, బట్ దేర్ ఇస్ అ ట్విస్ట్ హియర్. ఇక్కడ మనకి వాళ్ళు డైరెక్ట్ స్పీడ్స్ ఇవ్వకుండా 3 rounds per hour అని ఇచ్చారు. స్పీడ్ మెట్రిక్స్ మారే. సో ఒక్క రౌండ్ ని మనం ఒక రౌండ్ అంటే ఈ సర్కంఫరెన్స్ ఆఫ్ ద సర్క్యులర్ ట్రాక్ ని ఏమనుకుందామండి, ఫర్ రేస్ ట్రాక్ పర్పసెస్ పి అనుకుందాం. ఇప్పుడు ఈ పి టర్మ్స్ లోనే మనం వీళ్ళ స్పీడ్స్ కూడా రాసుకుందాం. సీమా ఎన్ని రౌండ్స్ వేస్తున్నారు, 3 rounds వేస్తున్నారు, 3p per hour. ఓకే, ప్రియా ఎన్ని రౌండ్స్ వేస్తున్నారు, 8 rounds per hour. ఓకే, నెక్స్ట్ మనం ఆలోచిస్తే వీళ్ళు ఏ టైంకి స్టార్ట్ అవుతున్నారు, 11:54 p.m. 11:54 p.m. కి వీళ్ళు ఫస్ట్ గా కలిసి ఇక్కడ నుంచి ఇద్దరు సీమ వాక్ చేయడం, ప్రియ రన్ చేయడం స్టార్ట్ చేశారు. మళ్ళీ నెక్స్ట్ ఎప్పుడు కలుస్తారని చెప్పి అడుగుతున్నారు. ఇక్కడ కలిసేటప్పుడు టైం ఎంత అని అడుగుతున్నారు. టైం ఈసారి అడిగేది మనల్ని ఎంత టైంలో కాదు, టైం ఎగ్జాక్ట్ గా ఎంత అని అడుగుతున్నారు. సో లెట్స్ సాల్వ్ ఇట్. ప్రీవియస్ లాగే టైమ్ ఈస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ రేస్ బై, ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఎలా ఉండాలంటే నెగిటివ్ లో ఉండాలి, బికాస్ దే ఆర్ గోయింగ్ ఇన్ సేమ్ డైరెక్షన్. పిఆర్ మైనస్ ఎస్డబ్ల్యూ ఇస్ ఈక్వల్ టు పి బై 8p by hour minus 3p by hour, p by 5p by hour, which is equal to pp cancel 1 by 5 hour పైకి వెళ్ళిద్ది. 1 by 5th hour అంటే 1 by 5 into 60, 5 1 5 12 అండి.
12 minutes లో మీట్ అవుతారు. 11:54 కి 12 minutes అంటే యాడ్ చేస్తే ఎంత వచ్చిందండి? 66 వచ్చింది. 66 ఎలా రాసుకోవచ్చు? 60 ప్లస్ 6 అంటే 60 వచ్చిందంటే ఇక్కడ నెక్స్ట్ అవర్ కి షిఫ్ట్ అయిపోయినట్టు. 12:00 ప్లస్ ఇంకా 6 minutes. సో 12:06 AM కి ఎగ్జాక్ట్ గా మీట్ అవుతున్నారు వాళ్ళు. ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్. Ajit walks around a circular field at the speed of 2 rounds per hour, while Mohit runs around it at speed of 10 rounds per hour. They start in the same direction from the same point at 6:30 AM. Find the time at which they cross each other. Option A 6:37:50. Option B 6:37:20. Option C 6:37:30. Option D 6:40 seconds. ఓకే, ఈ ప్రశ్నలో ఏమడుగుతున్నారంటే అన్నిట్లాగే ఫస్ట్ టైం ఎక్కడ కలుస్తున్నారని చెప్పి అడుగుతున్నారు. సో అజిత్ ఏమో 2 rounds per hour తో వాక్ చేస్తున్నారంట. అండ్ లెంత్ ఆఫ్ ద ట్రాక్ వచ్చేపాటికల్లా ఇందాక ప్రీవియస్ గా డిస్కస్ చేసుకున్నాం కదండి, పి అనుకోండి, ఇక్కడ 2p/hour వెళ్తున్నారు అనుకోండి. మోహిత్ వచ్చేవాటికల్లా 10 rounds తో వెళ్తున్నారు అనుకుంటా, 10p/hour అవుతుంది, రైట్? 10p/hour అయితే దే స్టార్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అట్ 6:30. టైం వచ్చేపాటికల్లా 6:30 PM అవుతుంది, రైట్? ఫైండ్ ద టైమ్ అట్ విచ్ దే క్రాస్ ఈచ్ అదర్. సో మళ్ళీ వాళ్ళు అడిగేది ఏంటంటే వీళ్ళిద్దరూ సేమ్ డైరెక్షన్ లో వెళ్తున్నారు, ఏ టైం కి ఫస్ట్ టైం వాళ్ళు ఒకళ్ళనొకళ్ళు క్రాస్ చేసుకుంటారు. ఎందుకంటే మోహిత్ అనేవాడు అజిత్ కన్నా స్పీడ్ గా వెళ్ళిపోతా ఉంటారు కదండి, అందుకని చెప్పి వాళ్ళిద్దరు ఫస్ట్ టైం ఫైనల్ గా ఎక్కడ వాళ్ళని ఒకళ్ళనొకళ్ళు కలుసుకుంటారు స్టార్టింగ్ పాయింట్ కాకుండా అడుగుతున్నారు. సో లెట్స్ సాల్వ్ ఇట్. సింపుల్ గా ఎలా ఉందండి, రిలేటివ్ స్పీడ్ కాన్సెప్ట్ లోనే ఉంది కదా. సో ఇలాంటప్పుడు టైం ఎలా కనబడతాం? టైమ్ ఈజ్ ఈక్వల్ టు పి బై, వాళ్ళిద్దరు సేమ్ డైరెక్షన్ లో ట్రావెల్ చేస్తున్నారు కాబట్టి 10p minus 2p which is equal to by hour, 8p by hour. ఓకే, p క్యాన్సిల్, అవర్ పైకి వచ్చింది, 1/8 hour లో వాళ్ళు కలుస్తారు. 1/8 hour అంటే నథింగ్ బట్ 1/8 into 60 ఎన్ని మినిట్స్ లో కలుస్తారంటే 2/15 విచ్ ఇస్ 7.5 minutes. వాళ్ళు ఏ టైం స్టార్ట్ అయ్యారు ఎగ్జాక్ట్ గా? 6:30 AM కి. సారీ, ఇక్కడ పిఎం అని రాశాను, దిస్ ఇస్ AM అనమాట, సారీ ఫర్ ద మిస్టేక్. యా, 6:30 AM కి స్టార్ట్ అయ్యారు. 6:30 AM కన్నప్పుడు 7.5 minutes అంటే 7:30. 6:30 7:30 seconds AM దగ్గర కలుస్తారు. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. A and B start running on a circular track whose length is 3,240 meters. A and B start from the same point at the same time but in opposite directions. If A runs at a speed of 10 meters per second and they cross each other 3 minutes after they start running, what is B's speed in meter per second? Option A 8.5 meters per second. Option B 9. Option C 8. Option D 7. ఈ ప్రశ్నలో మళ్ళీ ఏమడుగుతున్నారో చూద్దాం. ముందుగా లెంత్ ఆఫ్ రేస్ ట్రాక్ ఇచ్చారు విచ్ ఇస్ 3,240 meters. A and B స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ పాయింట్ అంట బట్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. సో సమ్వేర్ ఇక్కడ స్టార్ట్ అవుతున్నారు అనుకున్నాం, ఏ అనే పర్సన్ ఇలా, బి అనే పర్సన్ ఇలా వెళ్తున్నారు అనుకున్నాం, దే ఆర్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్ కదా. ఏ యొక్క స్పీడ్ ఎంత? 10 meters per second. బి యొక్క స్పీడ్ మనకు తెలియదు, అదే కనుక్కోవాలి, దట్ ఈస్ ద మిస్టరీ. దే క్రాస్ ఈచ్ అదర్ ఆఫ్టర్ హౌ మెనీ మినిట్స్? 3 minutes. టైమ్ ఈసారి మనకి టైం ఇచ్చేసారు అనమాట, టైమ్ ఈజ్ ఈక్వల్ టు 180 seconds. 3 అంటే 3 into 60 180 seconds. సో మనం ప్రిట్సర్ రిలేటివ్ స్పీడ్ ప్రకారం ఎలా చేసామండి, టైమ్ ఈజ్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ రేస్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఇక్కడ ఎలా తీసుకోవాలి? యాడ్ చేసుకోవాలి, ఏ స్పీడ్ ప్లస్ బి స్పీడ్. సో టైం ఎంత? 180 ఈజ్ ఈక్వల్ టు 3,240 by 10 plus x.
0, 0 cancel. 18 ones are 18. 18 18s are 324. 10 plus x is equal to 18. X is equal to 8. ఇక్కడ 8 అంటే it is 8 meter per second. Option C is the right answer. Malay walks around at a circular field at the rate of 7 rounds per hour, while Neha runs around at a rate of 11 rounds per hour. They start in the same direction from the same point at 2:45 p.m. They shall first cross each other at 3:06 p.m., 3 p.m., 2:59 p.m., 3:02 p.m. Okay. యాజ్ యూజువల్ గా మళ్ళీ ఈ పాయింట్ నుంచి ఎగ్జాక్ట్ గా మలై అనే పర్సన్, మలై అంటే ఎం అనుకోండి, లెంత్ ఆఫ్ ట్రాక్ మనకి తెలియదు కాబట్టి ఇలాంటి కేసెస్లో ఏం చెప్పాను ఇందాకే, పి అని అస్యూమ్ చేసుకుంటాం. మలై స్పీడ్ అంతా దీని రిఫరెన్స్ గా తీసుకున్నప్పుడు 7p అయి. ఓకే, నెక్స్ట్ నేహా యొక్క స్పీడ్ అంతా 7p per hour అయితే నేహా స్పీడ్ అంతా 11 rounds per hour. నేహా స్పీడ్ ఏమో 11 rounds per hour. 11p rounds వేసిద్ది అనమాట గంటకి. ఓకే, దే స్టార్ట్ ఫ్రమ్ ద సేమ్ డైరెక్షన్ అట్ ద సేమ్ పాయింట్. సో మళ్ళీ సేమ్ స్టోరీ, దే గో ఇన్ ద సేమ్ డైరెక్షన్ కాబట్టి ఏం చెప్పుకున్నాం అండి, టైం ఇలాంటి కేసెస్ లో టైం ఇస్ ఈక్వల్ టు లెంత్ ఆఫ్ ట్రాక్ ప్లస్ లెంత్ ఆఫ్ ట్రాక్ బై రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఇక్కడ మైనస్ చేసుకోవాలి. సో ఎన్ఎస్ మైనస్ ఎంఎస్. లెంత్ ఆఫ్ ట్రాక్ ఎంత, పి. ఇక్కడ 11p మైనస్ 7p అని వేసుకోండి. 11p బై 7p బై డిఫాల్ట్ గా ఉండిద్ది. సో ఇక్కడేమో 4p బై అవర్ ఉండిద్ది. పిపి క్యాన్సిల్, 1/4 అవర్ అయిద్దండి. కరెక్ట్ గా 1/4 అవర్ లో ఎం అండ్ ఎన్ మీట్ అవుతారు అనమాట. ఫస్ట్ టైం వాళ్ళు అడుగుతుంది కూడా అదే, 1/4 అవర్ లో మీట్ అవుతారు కాబట్టి 1/4 into 60 is equal to 15 minutes. ఎగ్జాక్ట్ గా 3 PM కి కలుస్తారు. ఫస్ట్ టైం ఎక్కడ కలుస్తారంటే దే షల్ ఫస్ట్ క్రాస్ ఈచ్ అదర్ at 3 PM. 2:45 కి 15 యాడ్ చేస్తే 60 వచ్చింది. 60 కాస్త నెక్స్ట్ అవర్ కి షిఫ్ట్ అయింది కాబట్టి ఇట్ ఇస్ 3 PM. ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్.